నమస్కారం అండి. నమస్కారం. ఒక్కసారి మీ ఇద్దరు మా ప్రేక్షకులందరికీ ఇంట్రడ్యూస్ చేసుకుంటారా ప్లీజ్? తప్పకుండా. యా, మీరు. నా పేరు శివాజీ అండి. నేను ఓయూ క్యాంపస్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను 2012లో. సో యాక్చువల్లీ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ ఫేస్ కంపెనీ అండి, క్యాంపస్ సెలెక్షన్స్లోనే. సో మేము జాబ్స్ ఇంట్రెస్ట్ లేక మేము బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము ఇన్ 2013. రైట్. సో 2013 వాజ్ వెరీ టఫ్ సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి టఫ్ సిచ్యువేషన్లో మేము స్టార్ట్ చేసాము కంపెనీని. చాలా స్ట్రగుల్స్ అయ్యామన్నమాట. రైట్, ఇక్కడ ఆగండి. జస్ట్ మీరు చెప్పండి మీ గురించి. నా పేరు మహేంద్ర బాబు మేడం. మాది తాడిపత్రి, అనంతపురం డిస్టిక్. నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను నంద్యాలలో. నేను ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా జాబ్ చేస్తున్నాను మేడం. 2013లో క్విట్ అయ్యి బయటకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను శివ ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాను మేడం. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి, యాక్చువల్లీ మీ నేటివ్ ప్లేస్ వేరే ఉంది, ఆయన నేటివ్ ప్లేస్ వేరే ఉంది. అవునండి. మీరిద్దరు ఎలా కలిసారు అసలు? అది ఇట్స్ ఎ స్మాల్ స్టోరీ అండి. ప్లీజ్. మేము యాక్చువల్లీ నేను 2007లో ఇంటర్ చదివానండి. మహేంద్ర తాడిపత్రిలో డిగ్రీ కంప్లీట్ చేసి కోచింగ్ అని వచ్చాడు, ఐసెట్ కోచింగ్ అని. ఓకే. సో అక్కడ మేము ఏంటంటే నేను ఎవ్రీ సండే సాటర్డేస్ అట్లా నేను వీకెండ్స్లో పార్క్ వెళ్ళేవానండి, బాగలింగంపల్లి సుందరయ్య పార్క్లో. ఓకే. సో మహేంద్ర కూడా అక్కడ పక్కనే రూమ్ ఉండేదన్నమాట. ఓకే. సో మహేంద్ర బుక్స్ చదువుతూ ఉండేవాడు. ఇదేంటి ఇంత పెద్ద పార్క్లో అందరూ వాకింగ్ చేసుకుంటా మాట్లాడుకుంటా ఉంటే బుక్ చదువుతున్నాడు అని చెప్పేసి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. సో ఆయన చదివే బుక్స్ చదువుతుంటే ఆయనతో పోయి ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. ఒక 3-4 మీట్స్ తర్వాత మా బిజినెస్ థాట్స్ షేర్ చేసుకున్నామండి మేము 2007 ఆ టైంలో. షేర్ చేసుకున్న తర్వాత అరే మనం ఇలాంటిది ఏదైనా చేయాలి అని అక్కడితో మేము మా ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయిందండి. రైట్. సో మళ్ళీ 2013లో మేము జాబ్స్ క్విట్ చేసి మళ్ళీ ఈ స్టార్టప్ అనేది ప్లాన్ చేశాము. సో 2013 ఏంటంటే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. అక్కడ ఏపీ, మహేంద్రది వచ్చేసి ఏపీ, నాది తెలంగాణ. సో కరెక్ట్గా యూనిటీ చూడండి, డైవర్సిటీ ఇక్కడ వీళ్ళిద్దరు. కరెక్ట్గా మేము స్టార్ట్ చేసిన టైంలో తెలంగాణ ఉద్యమం అయిపోయి సమైక్యాంధ్ర ఉద్యమం స్టార్ట్ అయింది. రైట్. సో మాకేంటంటే బిజినెస్ స్టార్టప్ చేసి మేము ఆల్మోస్ట్ ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టామండి ఇద్దరం. సో మేము అనంతపూర్లో ఫస్ట్ ఒక మార్కెటింగ్ ఆఫీస్ అనేది పెట్టాం. సో పెట్టిన తర్వాత 2013 వాజ్ అ డిజాస్టర్. అక్కడ రైల్ రోకో, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏం లేదు. ఇట్ వాజ్ వెరీ స్ట్రగ్లింగ్ అండి. సో మేము ఇన్వెస్ట్ చేసిన 20 lakhs కంప్లీట్గా జీరో అయిపోయింది. ఓ మై గాడ్. సో వీఆర్ కంప్లీట్లీ జీరో. మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి పేరెంట్స్కి చెప్పలేము, అరే నేను ఆల్రెడీ చెప్పాను కదరా నీకు జాబ్స్ కరెక్ట్ అని చెప్పేసి, బిజినెస్ కరెక్ట్ కాదని చాలా డిమోటివేట్ చేశానండి. కాదు మేము ఖచ్చితంగా చేయగలము అనే కాన్ఫిడెంట్తో మళ్ళీ తాడిపత్రికి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామండి. ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి అంటే ఒక చాలా చిన్నగా, అంటే మనము ఏదో పెద్దగా అనుకున్నామండి మేము ఫస్ట్. అంటే పెద్దగా ఆఫీసు, ఎండి క్యాబిన్ అది ఇది అనుకున్నాం. అంటే మా ఎడ్యుకేషన్ వల్ల మేము అలా చేసాం. సో మాకు అర్థమైంది, సో మనం గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళాలని చెప్పేసి జస్ట్ ఒక 6 మిషన్స్తో స్టార్ట్ చేసామండి. ఈరోజు మన దగ్గర 200 మిషన్స్ ఉన్నాయండి. ఎస్, మీ కంపెనీ పేరు మీ మాటల్లో చెప్పండి. మా కంపెనీ పేరు వచ్చేసి ఫ్యూచర్స్ ఫస్ట్ టెక్స్టైల్స్ ఇండియా అండి. రైట్. యాక్చువల్లీ ఈ కంపెనీ పేరు రావడానికి కూడా ఒక రీజన్ ఉంది. యాక్చువల్గా నేను ఓయూ క్యాంపస్ చదివేటప్పుడు మాకు డ్రీమ్ కంపెనీ అనేది ఒకటి ఇవ్వాలండి. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఫ్యూచర్స్ ఫస్ట్ అనమాట. సో అన్ఫార్చునేట్గా నేను ఆ కంపెనీలో సెలెక్ట్ అవ్వలేదు, జస్ట్ ఒక బార్డర్లో పోయిందనమాట. సో వై కాంట్ ఐ స్టార్ట్ మై ఓన్ కంపెనీ నేమ్ అని ఫ్యూచర్స్ ఫస్ట్ టెక్స్టైల్స్ ఇండియా స్టార్ట్ చేసేవాడిని. సో అలా స్టార్ట్ అయిందండి మా జర్నీ. రైట్, మీరు చెప్పండి. మేము కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మేడం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. అంటే ఫ్రెండ్స్ నుంచి, పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్ లేదు. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం. చాలా మంది యూత్కి ఫస్ట్ ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ ఏదైనా బయట తీసుకెళ్దాం, వాళ్ళకి లోపల చాలా ఉంటాయి మేడం. ఇప్పుడు జాబ్ చేసే ప్రతి ఒక్కరు సాటిస్ఫైగా చేస్తుంటారని చెప్పి నేను అనుకోను. కొందరికి థాట్స్ ఉంటాయి, వేరే థాట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కడ ల్యాక్ అవుతారంటే ఇన్వెస్ట్మెంట్ దగ్గర మేడం. అరే నా దగ్గర ఉంటే నేను చేసేవాడిని, లేదు అంటారు. కానీ నేనేం చెప్పాలనుకున్నాను అంటే మేడం, ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు కన్సిడర్ కాదు మేడం. మనం చేయాలనుకున్నాం, నీలో సంకల్పం గట్టిగా ఉంటే అన్నీ యాడ్ అవుతాయి మేడం. ఫస్ట్ మనం ముందుకు వెళ్ళాలి. కరెక్ట్. మేము స్టార్టింగ్లో స్ట్రగుల్ ఫేస్ చేసేటప్పుడు 1 లక్ష రూపాయలు డబ్బులు అవసరం అయ్యాయి మేడం మాకు. ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఎవరిని అడగాలి కూడా తెలియదు మేడం. అంటే ఫ్రెష్గా బయటకు వచ్చాం జాబుల్లో నుంచి, బయట సర్కిల్ లేదు, ఎవరిని అడగాలో తెలియదు. పేరెంట్స్ మమ్మల్ని రిటర్న్ అంటారు, అంటే మీరు ఎందుకు అవసరమా ఇదంతా, ఉద్యోగాలు మానేసుకొని రిస్క్ ఎందుకు, మంచి డిగ్రీలు ఉన్నాయి, డిస్టింక్షన్లో పాస్ అయ్యారు, ఎక్కడ వెళ్ళి మీకు జాబ్ వస్తుంది, ఈ స్ట్రగుల్స్ ఎందుకు, అందరూ అదే రూట్ వెళ్తున్నారు కదా, మీ ఫ్రెండ్స్ అందరూ జాబులు చేస్తున్నారు, మీరు ఎందుకని చెప్పి క్రాస్ క్వశ్చన్స్ పడతాయి. అంటే మనకు
సపోర్ట్ చేయకపోవడం కాకపోయి మరి మనకే క్రాస్ క్వశ్చన్స్. మేము మేడం ఏమనుకున్నామంటే మాకు డబ్బులు పుల్ చేయాలి మేడం. మాకు ఏం చేయాలి అర్థం కాక ఓఎల్ఎక్స్లో పెట్టాం మేడం, యాడ్ పెట్టాం. ఓఎల్ఎక్స్లో యాడ్ పెట్టారా? యాడ్ పెట్టాం మేడం. అక్కడ అందరూ వస్తువులు అమ్ముతారు. వస్తువులు అమ్ముతారు కానీ మేము మాకు ఒక 1 lakh రూపీస్ అమౌంట్ కావాలని చెప్పి యాడ్ పెట్టాం మేడం. అంటే ఎవరో ఒకరు ఇంతమంది సోషల్ మీడియాలో ఎవరో ఒకరన్నా మా కోసం మా యాడ్ చూసి రెస్పాండ్ కాకపోతారని ఒక చిన్న హోప్ మేడం. మరి హై ఎక్స్పెక్టేషన్ కాదు అది. 1 lakh రూపీస్ మేడం. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు మేడం. 2013లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవన్నీ లేవు. సో మాకు ఏం చేయాలో తెలియక ఫేస్బుక్లో సోషల్ మీడియా మా ఫ్రెండ్స్ అంతా చూస్తారు అని చెప్పేసి మేము ఓఎల్ఎక్స్లో ఒక 1 lakh వీ వాంట్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి మా ఫ్యాక్టరీ ఫోటో పెట్టి పెట్టామండి. 1 lakh ఇన్వెస్ట్మెంట్ కావాలని పెట్టాం. అంటే ఏం లేదు, ఓఎల్ఎక్స్ అంతా కూడా మొత్తం ఫేక్ కాల్స్, ఫేక్ యాడ్స్ అయిపోయాయి. ఎవరు నమ్మి మీకు అమౌంట్ పెడతారు? అప్పుడు జెన్యూన్ అప్పుడు ఉండింది. 2013-14 టైంలో జెన్యూన్ ఉండేది. 17 నుంచి ఫేక్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మేడం ఆ యాడ్ పెట్టడం వల్ల ఏంటంటే విజయవాడ నుంచి ఒక సత్యనారాయణ గారు అని చెప్పేసి ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ గారు ఫోన్ చేశారు మేడం. ఓకే. ఫోన్ చేసి అతడు ఏందిరా బాబు మీరు అంత వెరైటీగా ఓఎల్ఎక్స్లో డబ్బులు పెట్టారు, ఏంది మీ ఇంట్రెస్టింగ్ ఉన్నారు అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను మేడం. మాట్లాడి మేము చెప్పాం ఉండేది పరిస్థితి, ఇలా వచ్చాం సార్, ఇలా చేద్దాం అనుకున్నాము, అంత మార్కెట్ తిరిగాము, ఆర్డర్స్ వచ్చాయి, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రాబ్లం ఉంది. ఇదేమి సార్ మా దగ్గర ఒక 6 మిషన్స్ ఉన్నాయి, ఇట్లా మేము స్కూల్స్ ఆర్డర్స్ కోసము ట్రై చేసాం మేడం, సార్ ఆ ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పాం. అంటే మీరు చెప్పేదంతా మేము ఎలా నమ్మాలి నిన్ను అడిగాడు. అంటే ఎక్స్ప్రెస్ చేయడం నా బాధ్యత సార్, నమ్మడం నాకు అనేది మీ చేతిలో ఉంది సార్, అది మీ ఇష్టం అన్న. అంటే నేను మీ విలేజ్కి వస్తాను అన్నాడు మేడం. అంటే నేను లైట్గా తీసుకున్నాను మేడం. ఓకే సార్ అన్నాము. అడ్రస్ పెట్టాం మేడం. నెక్స్ట్ సండే వచ్చాడు మేడం. నైస్. వచ్చి అతను విజయవాడకి పిలిపించి 1 lakh చెక్ ఇచ్చేసాడు. అక్కడికి వచ్చి మేడం మా ఫ్యాక్టరీ చూసి అంతా చూసి సరే నేను వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయి మాకు కాల్ చేసి విజయవాడకి పిలిపించాడు మేడం. ఓకే. ఎందుకు ఓఎల్ఎక్స్ ఎందుకు అంటున్నానంటే ఓఎల్ఎక్స్లో నేనే మోసపోయా వెరీ రీసెంట్లీ. అవును మేడం, ఇప్పుడు చాలా ఫ్రాడ్ ఉంది మేడం. చాలా ఒకప్పుడు హెల్ప్ అయింది మేడం. అది కూడా అంటే నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. నేను పేరెంట్స్ ఎక్కడ సపోర్ట్ చేయలేదు అన్న దానికి యాజ్ ఎ పేరెంట్గా నా వైపు నుంచి పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నేను మాట్లాడదలుచుకున్నాను ఇక్కడ. ఏంటంటే పేరెంట్స్ ఆల్వేస్ పిల్లల సేఫ్టీ చూస్తారు. వాడు స్ట్రగుల్ అయితే వీళ్ళు చూడలేరు. సపోర్ట్ చేయకపోవడం ఇది చేయొద్దని అంతే, బెస్ట్ వే ఉంది కదా అని ఇది మంచి వే ఉంది కదా, మీకు రెడ్ కార్పెట్ ఉంది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఒక ఎంప్లాయ్మెంట్లో వెళ్ళిపోతే కష్టం లేకుండా వెరీ మంత్ శాలరీలా వస్తుంది, తొందరగా మ్యారేజ్ చేసి సెటిల్ అవ్వాల్సిన పాయింట్ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు అస్సలు తప్పుగా చూడట్లేదు. ఇన్సిడెంట్ ఇలా జరిగింది, బట్ వాళ్ళు కూడా మా మంచి కోసమే చెప్పారు మేడం. ఇప్పుడు అందరూ మంచి రూట్లో వెళ్తున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరు ఫ్రెండ్స్ అందరూ మంచి శాలరీ ఎర్న్ చేస్తున్నారు, మీరు ఎందుకు స్ట్రగుల్ తీసుకుంటారు, మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటాం అని చెప్పి వాళ్ళ ఇంటెన్షన్ మేడం. అంతే. మేమేందంటే మేడం మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం మేడం. మేము ఎంప్లాయర్గా వెళ్దాం కంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు మా థాట్ మేడం. అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు పోయి ఒక దగ్గర పనిచేయడం ఏంది, మనం కూడా చేయొచ్చు కదా, అలాంటి ఎన్విరాన్మెంట్ పెట్టి మనం క్రియేట్ చేయొచ్చు కదా, మనం ఎందుకు చేయలేము అంటే మన దగ్గర డబ్బులు లేనంత మాత్రాన మన నాలెడ్జ్ అయితే జీరో కాదు కదా మేడం. నాలెడ్జ్ ఈజ్ చాలా ప్రీషియస్ నాకు తెలిసి మనీ కంటే. నేను ఆ విధంగా మేము అట్లా థింక్ చేశాం మేడం. వాళ్ళకి తెలియదు మేడం. ఇప్పుడు మా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఏం చదువు రాదు. మా ఫాదర్ బేల్దార్ పని చేస్తాడు మేడం, అంటే ఐ థింక్ ఇల్లు కట్టడానికి వెళ్తాడు. మా అమ్మ పాలమ్ముతుంది మేడం. వాళ్ళకి ఏంటంటే కొడుకు కష్టపడి చదువుకొని ఉద్యోగం చేయాలనేది ఒక కాన్సెప్ట్ మేడం. మనకేంటంటే మనకు సొసైటీలో నాలెడ్జ్ గెయిన్ చేసాం. ఉద్యోగం అంటే కూడా అది కూడా పనే కదా మేడం, మనం అక్కడే పని చేసే అలాంటి పని మనము చాలా మందికి ఇవ్వాలనేది మా కాన్సెప్ట్ మేడం. అంటే మనకున్న రిసోర్స్లు వాడుకొని. ఇంకొకటి ఏంటంటే మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మేడం, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బేసిక్ నీడ్స్ హ్యూమన్స్ కొన్ని ఉన్నాయి మేడం. తిండి, గుడ్డ, నీరు, ఇవన్నీ బేసిక్ నీడ్స్ కదా మేడం. ఇందులో టెక్స్టైల్స్ అనేది ఏంటంటే మేడం మీకు లాస్ కూడా % తక్కువ ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ప్రోడక్ట్ చెడిపోదు. ఇప్పుడు హోటల్ అనుకోండి మేడం, హోటల్ పెడితే ఈవినింగ్ కల్లా ప్రోడక్ట్ సేల్ కాకపోతే పడైపోతుంది మేడం. పడే అవకాశం ఉండదు. ఇన్ కేస్ ఏంటంటే డిలే కావచ్చు, ఇన్ కేస్ ప్రోడక్ట్ డిలే కావచ్చు, ఈ రోజు కాకపోతే రేపు లాంటి 1 month 1 year సేల్ చేయగలుగుతాం. అంతే మేడం. ఆ విధంగా మేము ఈ బిజినెస్ చూస్ చేసుకున్నాం మేడం. అది మీ దగ్గర ఏ ప్రొడక్ట్స్ యాక్చువల్లీ మీరు? మేము టీ షర్ట్స్, ట్రాక్స్, స్పోర్ట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం. చెప్పండి మీరే చెప్తున్నారు. యాక్చువల్లీ మేము మ్యామ్ స్కూల్స్కి, కార్పొరేట్ యూనిఫామ్స్కి, కార్పొరేట్ కంపెనీస్కి, స్కూల్స్కి మేము బల్క్లో సప్లై చేస్తున్నామండి. అంటే లైక్ టీ షర్ట్స్ కానీ, యూనిఫామ్స్ కానివ్వండి, దాని తర్వాత ట్రాక్స్, స్పోర్ట్స్ వేర్, జెర్సీస్ ఉన్నాయి కదా మ్యామ్. ఇప్పుడు రీసెంట్గా నిన్ననే క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అయింది. సో ఆ జెర్సీస్ కానివ్వండి, ఇప్పుడు మొన్న రీసెంట్గా CGLకి కూడా మేము జెర్సీస్ చేసాం కబడ్డీ టీమ్స్కి. సో పెద్ద పెద్ద కంపెనీస్కి మేము
కార్పొరేట్ యూనిఫామ్స్ అన్ని కస్టమైజ్ చేస్తాం మేము. ఆల్ రైట్. వెండర్స్ చాలా మంది ఉన్నారు మేడం. ప్రజెంట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోటల్ ఇంజన్ ఆయిల్ ఉంది మేడం, క్యాస్ట్రల్, అలాంటి కంపెనీస్కి అంతా వెండర్స్ మేడం. ఇప్పుడు మా సైడ్ బై ది వే చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి వీళ్ళ దగ్గరే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని రెడీ అవుతున్నాయి. యా సమ్ టైమ్స్ వీ మే నాట్ మెన్షన్ ద కంపెనీ నేమ్స్ ఆల్సో. ఐ నో నేను తెలుసుకున్నాను మీ గురించి. అంటే మీరు ఇక్కడ చూసే ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో కానీ ఇప్పుడు మామూలుగా కార్పొరేట్ యూనిఫామ్స్ జొమాటో, స్విగ్గీ వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ అన్ని మా ఫ్యాక్టరీ నుంచి ఒక 40-50% సప్లై అయిందండి. రైట్. ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియా మొత్తం మేమే కవర్ చేస్తాం అనమాట. ఇంకా మేడం మనం అక్కడ జర్నీలో ఉన్నాం కదా, సత్యనారాయణ సాగర్ వచ్చారు కదా మా దగ్గరికి. కరెక్ట్. ఆయన వచ్చి చూసి వెళ్ళాడు మేడం. మేము 1,00,000 అడిగాం మేడం అతన్ని. 1,30,000 ఇచ్చాడు మేడం. అక్కడికి వెళ్ళి ఇచ్చేటప్పుడు, సార్ మా దగ్గర మీకు ఇచ్చే కూడా రిటర్న్స్ కూడా చెప్పడానికి కూడా లేదు సార్, ఇప్పుడు ఈ డబ్బులు పోయినా కానీ మేము ఎలా సంపాదిస్తాం కూడా మాకు తెలియదు, బట్ మీరు మాకు ట్రస్ట్ చేశారు సార్. ఏ విధంగా ట్రస్ట్ చేశారు? మేమే ఒక క్వశ్చన్ వేసాం మేడం. ఆయన అన్నాడు, మేడం మీరు ఈ డబ్బులు లాసే నాకు ఇవ్వకుండా బాధ లేదు, కానీ ఒక మంచి కాస్ట్ కోసం మీరు అమౌంట్ అడిగారు, ఖచ్చితంగా మీకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది, ఆ రోజు నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఒక మాట చెప్పాడు మేడం ఆయన. ఓకే. చెప్పింటే మేడం ఇన్కేస్ 45 డేస్లో ఆయన అమౌంట్ రీఫండ్ చేసే మేడం, విత్ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేసి ఆయనకు 45 డేస్లో రీఫండ్ చేశారా? చేసాము. అసలు మీ చేతిలో ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అప్పుడు? అంటే ఫస్ట్ ఆర్డర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? మాకు స్కూల్స్ చేస్తాం మ్యామ్. స్కూల్స్ చేస్తే ఏమవుతుందంటే స్టార్టింగ్లో క్రెడిట్ ఉంటుంది. మీకు ఫస్ట్ ఆర్డర్ గురించి చెప్తాను మేడం. నేను ఫస్ట్ ఆర్డర్ చెప్పండి. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆర్డర్ నేను శివ 3 months తిరిగాను మేడం. స్కూల్ ఫస్ట్ మమ్మల్ని ఎవరు ట్రస్ట్ చేయలేదు మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెళ్తానే బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. మీరు ఎవరు అని అడుగుతారు మేడం. సార్ ఇట్లా మేము ఇట్లా చదువుకున్నాం సార్, డిగ్రీ లేపాయి సార్, మేము ఇట్లా చేద్దాం అనుకున్నాం సార్ అంటే మీరు ఏమైనా చేశారా అంటారు. ఎక్స్పీరియన్స్ అవునవును ఏమి లేవు మేడం. ఇదే ఫస్ట్ అని అంటే నమ్మకం కుదరదు. అవునా చూద్దాంలే అంటారు మేడం. రేపు రాపో అంటారు. ఒక స్కూల్కి వెళ్ళాం మేడం, 90 సార్లు వెళ్ళాం మేడం ఒకే స్కూల్కి. అంటే వాళ్ళు రేపు రాపో ఎల్లుండి రాపో అని చెప్తా ఉంటే అంటే మా దగ్గర అది మేము ఖచ్చితంగా అంటే అటెండ్ అవుతాం. అంటే నువ్వు ఇస్తావో ఇవ్వో మాకు తెలియదు మేడం ఆర్డర్, బట్ మీరు చెప్పారు ఒక మాట. ఈరోజు మీరు 10:30కి అన్నారు, 10:30కి వచ్చి షాప్ కూర్చున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనము చేస్తామో లేదో తెలియదు మేడం, వర్క్ చేస్తుందో లేదో తెలియదు. అటెండెన్స్ అనేది ఇంపార్టెంట్ మేడం అక్కడికి వెళ్ళి. అలా వాళ్ళే విసిగించుకొని మేడం, అరే మీరు ఎన్ని మాటలు పిలిచడానికి మాకే విసిగి వస్తుంది, మీరు టైంకి వచ్చి కూర్చుంటారు, మేము ఇస్తాం లేదు. అసలు యాక్చువల్గా ఎతికినా ఇవ్వమని చెప్పలేక పోస్ట్పోన్ చేస్తున్నారు. బట్ మీరు దాన్ని ఆ హోప్ని పట్టుకొని వచ్చి ఇక్కడే కూర్చున్నారే అని వాళ్ళే రిగ్రెట్ అయ్యి మేడం ఆర్డర్ ఇచ్చారు మేడం. దానికి డబ్బులు పూల్ చేయడానికి OLXలో పెట్టాం మేడం. ఈయన వచ్చి సత్యనారాయణ గారు వచ్చేసి ఆ స్కూల్కి వచ్చాడు. ఆ స్కూల్ కూడా తీసుకెళ్ళాం. మేము ఏ స్కూల్ అయితే ఆర్డర్ తీసుకున్నాం అనుకో ఆ స్కూల్ కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా చెప్పారు, వీళ్ళు పాపం వస్తూనే ఉన్నారు మా దగ్గరికి సార్, మేము ఆర్డర్ ఇచ్చాం వీళ్ళకి ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అప్పుడే ఆయనకు ట్రస్ట్ వచ్చింది మేడం. వచ్చి చేశాడు మేడం. ఆయనకు ఈరోజు అందుకే చెప్తున్నా మేడం, ఆయన నన్ను గుర్తుపెట్టుకోండి అన్నారు కాబట్టి ఇది జరిగి కాబట్టి 12-13 years అయింది మేడం. ఉన్నారు మేడం. ఇంకోటి ఏంటంటే మేము ఆయన అంటే మంచి పోస్ట్లోనే ఉన్నారు ఇప్పుడు బ్యాంక్లో, స్టిల్ మాతో టచ్లో ఉంటాడండి. ఆయన ఏంటంటే మేడం ఇప్పటికీ యంగ్స్టర్స్ని చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడప్పుడు మాకు రికమెండ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మూవీ డైరెక్టర్స్ని, కొరియోగ్రాఫర్స్ని వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన వర్క్ ఏంటంటే మ్యామ్ సమాజ సేవ. దట్స్ సో నైస్. మీలాంటి యంగ్స్టర్స్ని పుష్ చేస్తే ఒక న్యూ ఎరా స్టార్ట్ అవుతుంది. హోప్ ఇచ్చింది సత్యనారాయణ గారు అండి. అసలు ఆయన ఎవరో తెలియదు, ఒక మా పేరెంట్స్ నమ్మలేదు, మా ఫ్రెండ్స్ నమ్మలేదు, ఎవరు నమ్మలేదు. సో అలాంటిది సమ్ స్ట్రేంజర్ అంటే ఇక్కడ ఆ టైంలో ఏంటంటే మ్యామ్ అంటే అప్పుడు పెద్ద టెక్నాలజీ కూడా లేదు. 2013 అంటే ఈ సోషల్ మీడియా కూడా పెద్దగా ఏం లేదు, యూట్యూబ్ కూడా ఏం లేదు మ్యామ్. సో మేము మాకు దొరికిన ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే OLX. సో దాంట్లో ఆయన కనెక్ట్ అయ్యి మాతో ఇప్పటికీ స్టిల్ ఆల్మోస్ట్ ఇప్పుడు 11 years అయిందండి ఆయనతో మనం ట్రావెల్ అయ్యి. సో వాళ్ళే కాకుండా మ్యామ్ మాకు అంటే మనం ఇన్వెస్టర్స్ కోసం హంట్ చేయకుండా హోప్ మేడం. ఇప్పుడు మాకేంటంటే మేము అసలు మాకు బ్యాంక్లో లోన్స్ ఇస్తారని కూడా తెలియదు మేడం. స్టార్టింగ్లో ఇనీషియల్లో మాకేంటంటే ఒక ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ అప్పుడు 2014-15లో ఆంధ్రా బ్యాంక్ ఉండేది. ఆంధ్రా బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ ఉండేవాడు మేడం. ఆయన మంచిర్యాల ఆయన పేరు మహేష్ మేడం. ఆయన మాకుతో ట్రావెల్ అయ్యాడు ఫస్ట్. మేము ఒక 10 lakhs లోన్ కోసం వెళ్ళాం. ఆయన మాకు 10 lakhs లోన్ ఇప్పించడం కాకుండా ఆయన పర్సనల్గా 10 lakhs అమౌంట్ ఇచ్చాడు మేడం మాకు. అరే మీరు ఇంత అనుకోలేదు, మిమ్మల్ని ఇంత కష్టపడుతున్నారు, 10 lakhs లోన్ ఇప్పించడం కాకుండా ఆయన 10 lakhs ఇచ్చాడు. ఎందుకంటే మాకు ఇట్లా ఆర్డర్స్ ఉన్నాయి సార్, మాకు ఆల్మోస్ట్ 30-40 lakhs ఇన్వెస్ట్మెంట్ అవుతుందని. అంటే మేము ఒక స్టెప్ బై స్టెప్ ఎదిగామండి. ప్రతి స్టెప్కి ఒకరు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ మహేష్ సార్ అని చెప్పేసి ఇప్పుడు ఆయన స్కేల్ 3 ఆఫీసర్ అనమాట మంచిర్యాలలో. సో ఆయన స్టిల్ మేడం ఇప్పటికీ ఎక్కడెక్కడ వాళ్ళండి, ఒకళ్ళు విజయవాడ దాకా, ఇప్పుడు మంచిర్యాల అంటే ఆయన తాడిపత్రిలో మీరు ఒక మంచి పని తలపెడితే
ఎంతో మంది ఒక నేచరే వచ్చి మీకు సపోర్ట్ చేసినట్టుగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ మేడం. ఇంకోటి ఏంటంటే మేడం, ఆ టైంలో మాకు ఈఎంఐస్ కట్టడానికి మేడం, ఇప్పుడు సపోజ్ ఈఎంఐస్ కట్టాలి, సిబిల్ స్కోర్ కాపాడుకోవాలి, కరెక్ట్గా ఒక రేపో ఎల్లుండో ఈఎంఐ ఉందనుకో మేడం, సడన్గా మాకు ఆర్డర్ వస్తుంది. సో నైస్. ఆర్డర్స్ రావడం, ఇప్పుడు ద టఫెస్ట్ పార్ట్ ఏంటంటే మేడం మాకు లాక్డౌన్ మేడం. సో లాక్డౌన్లో అయితే మేము కంప్లీట్గా గార్మెంట్స్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 70-80% కొలాప్స్ మ్యామ్. అలాంటి కొలాప్స్ అవుతున్న సిచ్యువేషన్లో మాకు మహేంద్ర అన్న, సిగ్నేచర్ స్టూడియోస్ డైరెక్టర్, అసలు అంటే ఊపిరి పోయిన దానికి మళ్ళీ ఊపిరి ఇచ్చారు మేడం మాకు. మాకు వాళ్ళు పీపీ కిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐడియా ఇచ్చి, దాని తర్వాత రిసోర్సెస్ చూపించి, అంటే లాక్డౌన్లో గార్మెంట్స్ తీసేశారు మేడం, ఆల్మోస్ట్ 90% పోయింది. అంతమందికి ఎంప్లాయ్మెంట్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది మేడం. మరి మమ్మల్ని నమ్ముకొని దాదాపు ఒక 200 మంది దాకా స్టాఫ్ ఉన్నారు, లేడీస్ మేడం. ఆ చుట్టుపక్కల అందరికీ మేము ఇచ్చేది కూడా ఎంప్లాయ్మెంట్ ఏంటంటే మేడం, నిరుపేదలు అంటే వాళ్ళకు భర్తలు వదిలేసిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, ఇంట్లో గడవని వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మేము ట్రైన్ చేస్తాం మేడం. అంటే మనం ఏంటంటే మేడం, వాళ్ళు ఇల్లు నిలబడడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక అవకాశం మేడం. మనమే ట్రైన్ చేసి మన కంపెనీనే ఇస్తుంది అనమాట. అది కూడా రాయలసీమలో ఉన్నట్టుంది. రాయలసీమలో మేడం, తాడిపత్రి, అనంతపురం డిస్ట్రిక్ట్ మేడం. లాక్డౌన్ సమయంలో వాళ్ళ భర్తలు కూడా పనులు లేవు మేడం, ఇంటి దగ్గర ఉండిపోయినారు అనమాట. అన్ని బంద్ అయిపోయినాయి ఫ్యాక్టరీస్. కనీసం వాళ్ళు ఎలా పూట గడవాలో మాకు అదే బాధ అయిపోయింది మేడం. అంతమంది మనల్ని నమ్ముకునే వాళ్ళకి మనం ఏం చేయలేకపోయామని అనుకున్నాం మేడం. ఆ సమయంలో మహేంద్ర అన్న మాకు సపోర్ట్ చేశాడు మేడం. గాంధీ హాస్పిటల్కి అన్నీ మేమే సప్లై చేసాం మేడం. ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఉంది మేడం, హైదరాబాద్. గాంధీ హాస్పిటల్కు పీపీ కిట్స్ అన్ని మేమే ఇచ్చాం మేడం. సో నైస్ మేడం. గాంధీ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్స్ అప్పుడు పీపీ కిట్ మ్యామ్ 1000 రూపీస్కి అమ్మారు. మేము కంప్లీట్గా కిట్ 195 రూపీస్ సప్లై చేసాం మ్యామ్. మేము ప్రాఫిట్ తీసుకోలేదు. మేము అక్కడ ఆలోచించింది ఏంటంటే మా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఇప్పుడు చెప్తాను మ్యామ్, 2 years ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, వాళ్ళ ఇల్లులు గడిచింది మన వర్క్ వల్ల. సో దీనికి అసలు కర్త కర్మ క్రియ మహేంద్ర అన్న మేడం. సో అంటే మా జర్నీలో ఏంటంటే మేడం, ప్రతి ఒక్కరు అంటే నేచర్, మీరు ఇందాక అన్నారు కదా నేచర్ హెల్ప్ చేస్తుందని, మనం ఎంత జెన్యూన్గా ఉంటే మనం అంతా నేచర్ మనకు అంత సపోర్ట్ చేస్తుంది మేడం. ఎక్కడ 6 మిషన్స్, ఈరోజు ఎక్కడ 180-200 మిషన్స్ మ్యామ్. సో ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years. సో మాకు ప్రతి ఒక్క స్టేజ్లో మళ్ళీ మధ్యలో మాకు రఫీ అని ఒక ఫ్రెండ్ మేడం, అంటే మేము 15 lakhs పోగొట్టుకున్న తర్వాత, అంటే మహేంద్రకి ఆయన ఒక 1 lakh డబ్బులు ఇచ్చి, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఈ అమౌంట్ ఏమైనా చెయ్యి, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ డబ్బులు. అంటే నేచర్ అంత సపోర్ట్ చేసింది మేడం మాకు. రఫీ అనే పర్సన్ సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. సో అలా ఈ రోజు మేడం మా కంపెనీ 15 crores టర్నోవర్ చేస్తుంది మేడం. దట్స్ అమేజింగ్, కంగ్రాచులేషన్స్. అంటే లాక్డౌన్ ఆ ఫేస్లో చూసి కూడా, లాక్డౌన్ తర్వాత కూడా బౌన్స్ బ్యాక్ అయ్యాం మేడం. అంటే ఇట్స్ అ బిగ్ జర్నీ మ్యామ్. అంటే ఒక స్ట్రగ్లర్కి ఇప్పుడు అంటే టెక్నాలజీ ఉంది మ్యామ్. ఇప్పుడు టీ హబ్ అని అవన్నీ ఇవన్నీ వచ్చేసాయి. పోయి ఒక 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ కావాలంటే ఎవరో ఒకరు వస్తారు, ఏంజల్ ఇన్వెస్టర్స్లో వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు మేడం. మాకు అసలు ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఏ డిగ్రీస్ లేవు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి. ఇప్పుడు అన్నీ వచ్చినాయి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి, రిసోర్సెస్ భారీగా పెరిగిపోయాయి. అప్పుడు ఎలాంటి రిసోర్సెస్ లేని టైంలో మేము స్టార్ట్అప్ చేసామండి. అదే ఇదంతా మేము ఏం చెప్తానంటే ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పి మీ డ్రీమ్స్ను ఆపేయద్దు, భయపడద్దండి. వెళ్ళండి ముందుకు, సొసైటీలో ముందుకు వెళ్ళండి, మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఎవరో ఒకరు ఏదో విధంగా ఎప్పుడో ఒకసారి మనకు సపోర్ట్ చేస్తారు, మీ కాజ్ మంచిది అయితే. దానికోసం చెప్పాను మేడం ఇదంతా. ట్రూ. ఇంతకీ మీ పేరెంట్స్ ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి? మా పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం ఇప్పుడు. అంతే కదా మేడం, ఇప్పుడు మనం ఇంతమందికి పొజిషన్కి ఇచ్చి, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, మనం హ్యాపీగా బట్టి మన ఫ్యామిలీస్ బాగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళకి హ్యాపీనే కదా మేడం. అంటే అరే మేము ఆ రోజు వీళ్ళని తక్కువ అంచనా వేసాము అంటే సెక్యూరిటీ కోసం మేడం, వాళ్ళు తక్కువ అంచనేది కాదు మేడం, సెక్యూర్గా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంతా ఐటీ ఎంప్లాయీస్, వాళ్ళు నెలకు ఒక 3 lakhs 2 lakhs అర్న్ చేస్తున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. నేను 2 lakhs 3 lakhs మేడం, ఒక 10-20 lakhs మేము ఎంప్లాయ్మెంట్స్కు సాలరీస్ పే చేస్తున్నాం. ఇప్పుడు మాది ఈ హ్యాండ్ కాదు మేడం, ఈ హ్యాండ్. ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కూడా ఇప్పుడు అర్థమైంది మేడం. అంటే వాళ్ళకి అప్పుడు అర్థం కాగలేదు, కానీ ఈ రోజు డెవలప్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కూడా అరే మా వాడు ఇస్తున్నాడు, తీసుకోవట్లేదు, దట్స్ ఎ గ్రేట్ థింగ్. మా ఫాదర్ నాతో ఒక 6 years మాట్లాడలేదు మ్యామ్. యాక్చువల్లీ మై ఫాదర్ ఇస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. LICలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు 2017లో. టిల్ 2016 మా ఫాదర్ నాతో మాట్లాడలేదు మ్యామ్. 2017లో రిటైర్మెంట్ అయ్యేటప్పుడు అక్కడ అంటే మా ఫాదర్ రిటైర్మెంట్ ఫంక్షన్కి నన్ను మాట్లాడమన్నప్పుడు అక్కడ నేను ఒక 10-15 minutes మాట్లాడాను. స్టాఫ్ అంతా ఇంప్రెస్ అయిపోయారు. అప్పుడు మా ఫాదర్కి రియలైజేషన్ అయింది. అప్పటిదాకా ఏంటంటే మా బ్రదర్ ONGC మ్యామ్,
ఓకే, మా తాతయ్య హెల్త్ డిపార్ట్మెంట్, అందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. రైట్. నాకు మీరు ఎంత ఒక్కరే business లోకి నేను ఒక్కనే బిజినెస్, అది స్ట్రగ్లింగ్. ఆబ్వియస్లీ భయపడతారండి. భయపడ్డం కాదు మ్యామ్, అసలు మాకు ఇంటికి నేను 6 years వెళ్ళలేదు మ్యామ్. బా, కంప్లీట్గా 6 years తాడిపత్రిలోనే ఉండి, నేను పుట్టింది పెరిగింది కంప్లీట్గా హైదరాబాద్లో మ్యామ్. సో నేను అలాంటిది ఒక 6-7 years తాడిపత్రికి అంకితం చేసేసి, సో అక్కడ మేము ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరిచాం మ్యామ్. అంటే ఒక 200 మిషన్స్ పెట్టి ఈరోజు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం మ్యామ్. ఈరోజు మా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు మ్యామ్. సివిల్ సర్వీస్లో ఉన్నారు, గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నారు, బ్రేక్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికంటే ఏంటంటే నేను హ్యాపీగా ఉన్నాను మ్యామ్. కరెక్ట్. మీకు నచ్చిన పని చేస్తూ నచ్చిన పని 10 మందికి వర్క్ ఇస్తూ. సో ఈరోజు మేము ఎంత earn చేస్తున్నాం అనేది కాకుండా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మ్యామ్. ఈరోజు ఏ యూత్కి జాబ్ చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద సివిల్ క్యాడర్ చేసే వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేదు మ్యామ్. కరెక్ట్. అంటే మనం ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తున్నాము, ఏం పని చేస్తున్నాం, మేమేందంటే మాకు నచ్చిన పని సక్సెస్ అయ్యారు. సక్సెస్. కష్టం ఉంటుంది డెఫినెట్ గా, ఉంటుంది. కష్టపడందే ఏది దొరకదండి. అవును మ్యామ్, అవును. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడారు ఒకే స్కూల్కి 90 సార్లు ఏమో వెళ్ళినట్టున్నారు. మేము కూడా, మీరు నమ్మరు, ఒక పెద్ద సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయడానికి ఏళ్ల తరబడి మెసేజ్లు పెడతాం, ఏళ్ల తరబడి కాల్స్ చేస్తాం, వెయిట్ చేస్తాం, వాయిస్లు పంపిస్తాం. సో అది డెఫినెట్గా ఉంటుంది ఆ స్ట్రగుల్. మీరు చెప్పినట్టు మనకు మనసుకు నచ్చిన పని సిన్సియర్గా ఎవరైతే కష్టపడి పని చేయాలనుకుంటున్నారో వాళ్ళకి లేట్ అవ్వచ్చేమో, బట్ సక్సెస్ ఖచ్చితంగా దొరుకుతుంది. నచ్చిన పని చేసేటప్పుడు మనకు విసుగు రాదు మేడం. ఫస్ట్ ఎన్ని మాట్లాడి దానికోసం ట్రై చేస్తూనే ఉంటాం, ఎందుకంటే అది మనకు నచ్చింది మేడం. ఆ విధంగా ఏంటంటే మేము ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కానీ దాన్ని తీసుకొని చేసినా కానీ, ఎందుకంటే మేము చేయాలనుకున్నాం మేడం. ఇప్పుడు దాదాపు 300 నుంచి 400 స్కూల్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు 300-400 ఏపీ తెలంగాణలో పెద్ద పెద్ద స్కూల్స్ చేస్తాం మేడం, బిజినెస్ చేస్తున్నాము. కానీ ఏంటంటే ఇది మాకు ఇండక్షన్. ఓబుల్రెడ్డి స్కూల్ మీరే చేస్తున్నారా? ఓబుల్రెడ్డి కదా, సంస్కృతి స్కూల్కి మనం చేస్తాం. ఎందుకంటే మా పిల్లలు అందులో ఉన్నారు కాబట్టి. అంటే మేమేంటంటే మ్యామ్ ఇప్పుడు ప్రజెంట్ మేము ఎలా అయిపోయామంటే ఓవర్ అయిపోయింది మ్యామ్. మాకు 200 మిషన్స్కి సరిపడేంత ఎంప్లాయ్మెంట్ సరిపోయింది. ఇంకోటి ఏంటంటే దానికి బియాండ్ ఎలా తలుచుకోవట్లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 200 వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తే చాలు. లాక్డౌన్ మా మైండ్ సెట్ మార్చేసింది. యాక్చువల్లీ మా డ్రీమ్ ఏంటంటే కనీసం 1,00,000 మందికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మేము అసలు ఈ మైండ్ సెట్ ఇప్పుడు మా 10 years 11 years జర్నీలో మ్యామ్ మేము కూడా డిమోటివేట్ అవుతాం మ్యామ్. అవును. ఈ మీడియా ముందు చెప్పాలనుకున్నాం మ్యామ్, ఇంపాక్ట్ అనే ప్రోగ్రామ్ నేను యూట్యూబ్లో అట్లా చూసి, అంటే మేము ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం మ్యామ్ ప్రతి ఒక్క స్టోరీస్కి, ఇంపాక్ట్లో వాళ్ళ స్పీచెస్కి. ఇప్పుడు వేణుగోపాల్ గారు అని చెప్పేసి ఆయన మోటివేషనల్ స్పీకర్ ఉంటారు, అలా వాళ్ళ స్పీచెస్ అవన్నీ చూసి మేము ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం మ్యామ్. ఇన్స్పైర్ అయ్యిందంటే ఇంకా లాక్డౌన్లో మాకు ఇంకా సడన్గా ఇంకా స్టాప్ అయిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ప్రస్తుతానికి మనం దీన్ని కాపాడుకుందాం, సో తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇప్పుడు రీసెంట్లీ వీఆర్ ఎక్స్పోర్టింగ్ అవర్ ప్రోడక్ట్స్ మ్యామ్. అంటే మేము కెనడాలో మా బ్రాంచ్ ఒకటి స్టార్ట్ అయింది. సదాశివ గారు అని చెప్పేసి ఆయన మన అవుట్లెట్ కూడా స్టార్ట్ చేశారనమాట. 8 months అవుతుందన్నమాట. హలో అంజలి గారు, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మీ ఇంటర్వ్యూకి మా ఫ్రెండ్ మహి అండ్ శివ వచ్చారని విన్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మేము మా FFTI కెనడా అండ్ వరల్డ్ వైడ్గా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాము. ఆ తరుణంలోనే లాస్ట్ 8 months కెనడాలో కూడా స్టార్ట్ చేసాము. విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ వీఆర్ థింకింగ్ అబౌట్ బిగ్. వాళ్ళ స్టోరీ విని ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను ఒకరిని. సో మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేద్దామని ఒక చిన్న ఆర్డర్తో మా పరిచయం స్టార్ట్ అయింది. ఆ పరిచయం చెందగా బిజినెస్ పార్ట్నర్ దాకా వెళ్ళే స్థాయికి వెళ్ళింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే. అంటే అక్కడ ఏముంటాయి ప్రొడక్ట్స్? సేమ్ మ్యామ్, జెర్సీస్, క్రికెట్ జెర్సీస్, టీ-షర్ట్స్, షర్ట్స్, ఎవ్రీథింగ్ పంపిస్తాం. అంటే కార్పొరేట్ యూనిఫామ్స్ కస్టమైజ్. ఇప్పుడు మ్యామ్ ఇక్కడ మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ పడుతుంది, అక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కస్టమైజ్ చేయాలంటే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి, అంత కాస్ట్ అవుతుంది అనమాట. మనం ఏంటంటే ఇక్కడ నుంచి మనము అంటే బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ని కెనడాకి, యూఎస్కి, ఆస్ట్రేలియాకి, స్వీడన్కి సప్లై చేస్తున్నాం. అక్కడ మాకు ఏంటంటే ప్రతి ఒక్కరు ఫ్రాంచైజీ డీలర్ ఉంటాడు అనమాట. సో మేము ఇక్కడ వాళ్ళు అక్కడ ఆర్డర్స్ తీసుకొని మాకు పంపిస్తారు మ్యామ్. పంపించిన తర్వాత మేము ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళకి డిస్పాచ్ చేస్తాం అనమాట. అంటే మేము త్రూ థర్డ్ పార్టీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయితే చేయట్లేదు. సో అట్లా మేము ఏంటంటే మ్యామ్ అంటే ఇప్పుడిప్పుడే మెల్లగా ఎక్స్ప్లోర్ అవుదామని, మళ్ళీ ఏం లాక్డౌన్ వస్తుందో ఏమో అని చెప్పేసి కొంచెం వాళ్ళ రాకూడదనే కోరుకుంటాం. ఇంకోటి మ్యామ్ మాకు ఆల్మోస్ట్ ఒక 15,000 PP కిట్స్ అలా గోడౌన్లు ఉన్నాయి మ్యామ్. దాన్ని తగలబెట్టుకుంటాం కానీ రాకూడదని కోరుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 30-40 lakhs స్టాక్ అలా సీజ్ అయిపోయింది. అట్లా అది పోకూడదని కోరుకుంటున్నాం. హాస్పిటల్స్ ఇంకా వాడుతున్నట్టున్నారు కదా, తక్కువ ఎమర్జెన్సీ చాలా తక్కువ మేడం. అప్పుడు బల్క్లో తీసుకునే వాళ్ళు మేడం. ఇప్పుడు ఒక
1000 తీసుకుంటే అయినా వాళ్ళకి ఇయర్ అంతా వచ్చేస్తాయి మేడం. సో పిపిఏ కిట్స్ అయితే ప్రస్తుతం మీ దగ్గర ఉన్నాయి, కావాలనుకుంటే వద్దు మ్యామ్, అది పోకూడదని కోరుకుంటాం. కాదు, కావాలనుకుంటే ఓకే సార్, ఇస్తాం. సర్జరీకి వెళ్ళేటప్పుడు Yes, 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 madam, ఇస్తాం. ఖచ్చితంగా వాడు ఆల్మోస్ట్ అంతా వేసుకోవాల్సిందే. Yes, yes, madam. సో if ఆ విధంగా any ఇస్తాం. ఎవరికైనా Any needs అంటే okay. హాస్పిటల్ Any needs పర్పస్ అంటే లో ఓకే, ఎస్ మేడం. Yeah, మేము they ఆ can 8 contact. lakhs చాలా మందికి అంటే పూర్ హాస్పిటల్స్ కల్లా డొనేట్ కూడా చేసాం మ్యామ్. చేస్తున్నాం అలా డొనేట్ ఇప్పుడు చేసిన కూడా. తర్వాత 10,000-15,000 ఏదో గోడౌన్లో మిగిలి ఉన్నాయి మ్యామ్. సో అలా సో ఎవరైతే యంగ్స్టర్స్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి అని అనుకున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? ఇద్దరు 1 by 1. మేము చెప్పే సలహా ఏం లేదు మేడం, ధైర్యంగా ముందుకు రండి, మీ కోరికలను ప్రమోట్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఎవరు రారు, మనమే చేసుకోవాలి. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నాకు ఆ కాజు చూపించి ఈ కాజు ఉంది, నాకు ఇన్వెస్ట్మెంట్ లేదు, మా ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేదు, నాకు ఇంకోటి లేదు, ఇవన్నీ కాజులు మేడం నా దృష్టిలో. ఇప్పుడు చాలా మంది మేడం, మేముగా చిన్న స్టేజ్ మాది, ఎంతో గొప్ప స్టేజ్కి వెళ్ళారు మేడం, ఏం లేని స్టేజ్ నుంచి. ఒక అబ్దుల్ కలాం గారిని తీసుకుందాం, ఏదో స్టేజ్ నుంచి ఆయన ఎంత దూరం వెళ్ళాడు మేడం, అసలు నిస్వార్థంగా పనిచేశాడు. ఆయనకు అన్నీ నేచర్ సపోర్ట్ చేస్తుంది మేడం, ఖచ్చితంగా నేచర్ సపోర్ట్ చేస్తుంది. నీలో జెన్యూన్ ఉంటుంది, నువ్వు చేసే కాజ్ కరెక్ట్ అయితే మేడం నేచర్ ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తుంది. ధైర్యంగా ముందుకు వచ్చి చేయండి అని చెప్తాం మేడం. మేమైతే ధైర్యంగా ముందుకు రండి యూత్, మీరు మీ కోరికలు చంపుకొని, ఎందుకంటే మేడం యూత్లోనే ఉంది మేడం శక్తి అనేది. ఎంత పెద్దదైనా మనం హ్యాండిల్ చేయగలుగుతాం, ఏజ్ ఉంది కాబట్టి మేడం. ఈ ఏజ్ పోయిన తర్వాత మనం ఏం చేయలేం మేడం. నువ్వు చేద్దాం అనుకున్నా కానీ నీ బాడీ కూడా సపోర్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడే మనం ఫెయిల్యూర్ అవుతాం మేడం. అయితే ఏంది మేడం, మళ్ళీ లేస్తాం పైకి. మనకి ఏజ్ ఉంది, పరిగెత్తే శక్తి ఉంది. ఫెయిల్యూర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం మేడం, ఫెయిల్యూర్ని కూడా. అది కూడా ఒక టేస్టే కదా మేడం, ఫెయిల్యూర్ కూడా. నీకు ఓన్ ఎప్పుడు సక్సెస్ ఉంటాయి కదా, నీకు ఫెయిల్యూర్ వాల్యూ కూడా తెలియదు కదా మేడం, భయం ఉండదు నీకు. ఒకసారి దాన్ని టేస్ట్ చేస్తే కదా, అలాంటిది ఇది బ్యాడ్ థింగ్ మనకి, దీన్ని టేస్ట్ చేయకూడదు నెక్స్ట్ అని చెప్పి భయంతో మనం ముందుకు పరిగెత్తాం మేడం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పెళ్ళయి మేడం పిల్లలు ఉంటే ఈ రిస్క్ చేస్తుండే వాళ్ళు కాదు. అవును మేడం, ఇది అది చాలా కష్టం, ఒప్పుకుంటారా మీరు? అవును, కరెక్టే మేడం. ఈ నెల ఎలా గడుస్తుంది అనే టెన్షన్ ఉన్నప్పుడు రిస్క్ చేయలేము. కరెక్టే మేడం, నేను ఆ రిస్క్ చేశాను మేడం. అసలు యూర్ మ్యారీడ్? ఓకే. యాక్చువల్గా మేడం నేను జాబ్ నుంచి ఇంటికి వస్తాను, నాకు మ్యారేజ్ చేశాను మేడం. మ్యారేజ్ చేసిన తర్వాత నేను జాబ్కి వెళ్ళలేదు మేడం, ఎందుకంటే అప్పటికే నాకు లేట్ అయింది మేడం. జాబ్ ఉందని పెళ్లి చేశారు మేడం. పెళ్లి చేసుకున్నాక మానేసింది మేడం. ఏంటంటే మేడం అప్పటికి లేట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే నేను పెళ్లి చేసుకోకుండానే రిస్క్ చేయాల్సింది మేడం. బట్ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు మేడం. ఏదైనా సపోర్ట్ అంటే మనకి ఏం లేదు, తినడానికి కూడా ఏం లేదు, కనీసం జాబ్ ఉంటే నీకు పిల్లనిస్తారు, అది కూడా లేకుంటే అని వాళ్ళ కేర్ మేడం. నేను కానీ చేసుకున్నా మాకు చెప్పేశాను మేడం, నేను చేసుకున్నాక ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఓకే అంటేనే మనం ప్రొసీడ్ అవుదామని చెప్పాను మేడం. అమ్మాయి కూడా సపోర్ట్ చేసింది నాకు. చేసిన తర్వాత నేను వెళ్ళలేదు మేడం. అందరూ షాక్, వీడేంది పెళ్ళయ్యాక ఇలా అయిపోయాడు, పేరెంట్స్కి అత్తమామకి అందరికీ డౌట్ రైజ్ అయింది మేడం. బట్ ఏంటంటే మా వైఫ్ బాగా సపోర్ట్ చేసింది మేడం నాకు. అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేశాను పెళ్ళైన తర్వాత చాలా బై గాడ్ గ్రేజ్ ఏంటంటే మేడం పిల్లలు పుట్టలేదు, పెళ్ళైనాకనే రిజైన్ చేశాను జాబ్. కొంతవరకు టెన్షన్ లేదు. బట్ ఏంటంటే అది కూడా డిఫరెంట్ ట్రావెల్ మేడం, వాళ్ళకి చెప్పుకోవాలి మనము, పేరెంట్స్ చెప్పుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, చూపించుకోవాలి. ప్రతిరోజు ప్రశ్నలు ఉంటాయి. అత్తగారు ఇప్పటికీ అంటారు మేడం, సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఇచ్చాను పిల్లని అని చెప్పేసి, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి ఇచ్చానంటారు. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యారు, బిజినెస్ మ్యాన్ అయ్యారు, అయినా కూడా వాళ్ళకి సంతోషం ఉందా లేదా? వాళ్ళు మోర్ దెన్ హ్యాపీ మ్యామ్. వాట్ అబౌట్ యు అండి? యు ఆర్ మ్యారీడ్ నౌ? నో మ్యామ్, ఐఎమ్ హ్యాపీ మ్యామ్. ఈ యూత్కి మ్యామ్ నేను ఒకటి సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే మ్యామ్, వర్చువల్ వరల్డ్కి వెళ్ళిపోయారు అందరూ ఏమనుకుంటున్నారంటే వర్చువల్ వరల్డ్లో మొత్తం ప్రపంచం అంతా ఉంది. ఒక్కసారి మీరు స్క్రీన్ టైం చూసుకుంటాం యూత్కి మినిమం 8 hours. యూత్ ప్రజెంట్ ఏంటంటే మినిమం ఇన్స్టాగ్రామ్ వీడియోస్, రీల్స్, అంటే యూజ్లెస్, మన పనికి వచ్చే పని యూజ్లెస్. రాత్రి 12-1 గంట వరకు మేలుకోవడం, రీల్స్ చూడడం. యూత్కి ఏంటంటే ఒక వర్చువల్ వరల్డ్లో బతుకుతున్నారు. నాకేముంది, చిన్న బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు కదా అని. లాంగ్ టర్మ్ విజన్ ఎవరికి లేదు మ్యామ్. ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే యూత్కి షార్ట్ టర్మ్, ఒక ఏదో చిన్నగా పెడదాము, హోటల్ రెస్టారెంట్ పెడదాము. రెస్టారెంట్కి ఒక లిమిట్ ఉంటుంది మ్యామ్. నీకు మహా అంటే ఒక మంత్లీ ఒక 1 crore turnover చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఆలోచించండి, 1000 crores, $1 billion కంపెనీ ఎలా చేయొచ్చు, ఎలా ఐడియాని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చిన్న ఐడియాస్ మ్యామ్. మీరు అసలు మనం రీసెంట్గా తీసుకుంటే మ్యామ్ టీ హబ్స్ అని వచ్చాయి, ఫ్రాంచైజీ మోడల్ చేశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ ఒక చిన్న కన్సల్టెన్సీ మ్యామ్, జస్ట్ కన్సల్టెన్సీ త్రూ $100 billion కంపెనీ చేశారు. మొత్తం మన ఇండియన్సే మ్యామ్. నేను సజెస్ట్ ఇచ్చేది ఏంటంటే మ్యామ్, యూత్కి టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దు. వర్చువల్ వరల్డ్ కాకుండా రియాలిటీలో బతకండి. ఎగ్జాక్ట్లీ. రియాలిటీలో బతికితే ఏంటంటే మనకు తెలుస్తుంది ప్రాక్టికల్గా, ఇంటరాక్ట్ విత్ పీపుల్.
ఆంటర్‌ప్రెన్యూర్స్ కలవండి. యా ఒక ఐడియాని ఎగ్జిక్యూట్ చేయండి. మీ ఐడియాని ఎవరైతే మ్యామ్ ఇది ఫెయిల్యూర్ అని చెప్పేవారు లేరు మ్యామ్ ఇప్పుడు. కరెక్ట్ అందరూ ఏంటంటే సూపర్ ఎక్సలెంట్ ఐడియా యూ కెన్ డూ ఇట్ అంటున్నారు కానీ ఎవరికి తెలియదు, అంత నాలెడ్జ్ ఎవరికి లేదు. ఎగ్జాక్ట్లీ సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నతోటి కలవండి, వర్క్ చేయండి వాళ్ళతోటి. సో అప్పుడు మీరు ఏదైనా స్టార్టప్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టండి. సో కానీ పీపీఏ కిట్స్ మీరు ప్రిపేర్ చేశానన్నారు, అప్పటి వరకు మీరు పీపీఏ కిట్స్ ఎప్పుడు తయారు చేయలేదు. చేయలేదు మ్యామ్. మరి ఎలా పీపీఏ కిట్స్లో అసలు ఏముంటాయి, దీన్ని ఎలా చేయాలి, దీని మెటీరియల్ ఏంటి, ఇదంతా ఎక్కడ తెలుసుకున్నారు మీరు? ఇది మాకు మహేంద్ర అన్న సపోర్ట్ చేశాడు మేడం. ఓకే మాకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, అరే అసలు నిజంగా మ్యామ్ అన్న అయితే మాకు ఈరోజు మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యామంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ మహేంద్ర అన్న మ్యామ్. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఒక యూత్ను కూడా ఇంతగా సపోర్ట్ చేస్తారా. ఇంకోటి మ్యామ్, మాకు మహేంద్ర అన్న ఫేస్బుక్లో పరిచయం. ఓకే ఎక్కడ రిలేషన్ లేదు. అరే పీపీ కిట్స్ ఇలా వస్తాయరా, దీనికి నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, గూగుల్ సెర్చ్ చేయడం. ఆయన మీకు తెలుసు మ్యామ్, ఆయన ఎంత ఒకసారి రీసెర్చ్ చేస్తారు కంప్లీట్గా. ఇక్కడ దొరుకుతుంది, సో మాట్లాడిచ్చి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి స్టిచ్చింగ్ మా చేతిలో పనే మ్యామ్. మళ్ళీ దాని తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేయడం. స్టెరిలైజ్ అంటే వైరస్ గీరస్ ఏం లేకుండా స్టెరిలైజ్ చేయడం. ఎలా గాగుల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఒక పీపీ కిట్లో మ్యామ్ కంప్లీట్గా 5-6 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మాస్క్ ఉంటుంది, 3-ప్లే మాస్క్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత గ్లౌజెస్ ఉంటాయి, ఫేస్ షీల్డ్ ఉంటుంది, గాగుల్స్ ఉంటాయి, షూ కవర్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మాకేందంటే ఒక ఐడియా ఇచ్చి, మాకు తెలిసింది ఒకటే మ్యామ్, ఎగ్జిక్యూషన్. మాకు సపోర్ట్ చేసింది ఏంటంటే మా ఏంటన్నా ఇలా చేయాలి ఇలా అంతే. అలా ఒక 2-3 డేస్ చేసి వదిలేసాడు మేము అంతే. ఈరోజు మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మేము ఆల్మోస్ట్ ఒక 50% ఎంప్లాయ్మెంట్ తీసేసాం మేము లాక్డౌన్లో. మళ్ళీ అందరినీ పిలిపించి అప్పుడు ఎక్స్ట్రాగా వేరే వాళ్ళు బయట వాళ్ళని కూడా పిలిపించుకొని వర్క్ ఇచ్చాం మేము. అండ్ మాకు లాక్డౌన్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే మ్యామ్, మేము 2020లో ఒక ఈవెంట్ అయింది మ్యామ్. ఇది వైఎస్ఆర్ కప్ అని చెప్పేసి క్రికెట్ టోర్నమెంట్ మన సీఎం గారు కండక్ట్ చేశారు, ఏపీ సీఎం. దాంట్లో మ్యామ్ కంప్లీట్గా గార్మెంట్స్ అంతా షట్ డౌన్ అయిపోయింది. మేము గార్మెంట్స్ అంతా ఆన్ చేసి బయట వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం మ్యామ్. సో అక్కడ గార్మెంట్స్ ఎవరు లేరు మ్యామ్ అక్కడ. సో మాకు 2022లో కోవిడ్ వారియర్స్ అని చెప్పేసి మొత్తం ఏపీ తెలంగాణ అంతా ఫ్రీ. మేము ఎక్కడికి వెళ్ళినాం, హోటల్స్ కానీ ఈ వండర్లాస్ కానీ, కోవిడ్లో ఎవరు లేరు మ్యామ్. కంప్లీట్గా కోవిడ్ అంతా డిపార్ట్మెంట్, డాక్టర్స్ అండ్ మేము. మాకు ఆల్ ఓవర్ ఇండియా యాక్సెస్ ఇచ్చేసారు మ్యామ్. మా కార్స్కి స్టిక్కర్స్ అనమాట. సో వీళ్ళు దే ఆర్ కోవిడ్ వారియర్స్ అని చెప్పేసి. మేము తిరిగిన వాళ్ళతో కూడా కోవిడ్ టైంలో పెద్ద డాక్టర్స్ తోటి, ఐఏఎస్ ఆఫీసర్స్ మా ఫ్యాక్టరీ మమ్మల్ని చూడడానికి ఫ్యాక్టరీకి వచ్చేసారు మ్యామ్. అరే వీళ్ళు ఇంత సర్వీస్ చేస్తున్నారా, ఒక తాడిపత్రి చిన్న గ్రామం నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారా. అందరూ షాక్ అయ్యారు మ్యామ్, అదేంటి తాడిపత్రిలో ఇంత పెద్ద యూనిట్ ఉందా అని చెప్పేసి వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం మ్యామ్. సో అలా చాలామంది సపోర్ట్ చేశారు మ్యామ్ మాకు, పీపీ కిట్స్ గురించి కానివ్వండి, దాని తర్వాత మళ్ళీ యూనిఫామ్స్ గురించి వాళ్ళు తెలుసుకొని మాకు ఇప్పటికీ స్టిల్ వాళ్ళు రిఫరెన్స్ ఇస్తూనే ఉన్నారు. రైట్. కానీ తాడిపత్రిలో పెట్టారు మొత్తం ఫ్యాక్టరీ అంతా. అది రూరల్ ఏరియా. హైదరాబాద్లో ఎందుకు పెట్టాలనుకోవట్లేదు? అది కూడా చిన్న ఉంది మేడం. దానికి యాక్చువల్గా ఏంటంటే మేడం, మా ఏరియాలో రాయలసీమలో సరిగ్గా పంటలు ఉండవు మేడం. అంటే వర్షాలు సరిగ్గా ఉండవు మేడం. టైం టు టైం వర్షాలు ఉండవు. ఒకసారి అసలు వర్షాలు పడవు సంవత్సరం. అవును, రాయలసీమ నేను ఒక షూట్ కోసం వెళ్ళాను, నేను చూసాను. చాలా పావర్టీ ఉంటుంది, బిలో పావర్టీకి చాలా ఉంటుంది అనమాట. అలాంటి ప్లేస్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇలా అని మేము అనుకున్నాం మేడం ఆ రోజు. హైదరాబాద్ అంటే చాలా టెక్నాలజీ దగ్గరలో ఉంది, నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, రిసోర్సెస్ ఎక్కువ ఇక్కడ కాకపోతే ఇంకో వర్క్ అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అటు సైడ్ లేవు మేడం, చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఇప్పుడు నీడ్ ఉన్న వాళ్ళకే మనము ఉపాధి కల్పించడం అనేది మంచిది అనిపించింది మేడం మాకు. అక్కడ వాళ్ళకి స్కిల్ కూడా మీరు నేర్పించాలేమో కదా? మేమే నేర్పించాం మేడం. మేము ఇక్కడ టైం టేకింగ్ అవ్వదా మీకు? ఒక దుబాయ్ కటింగ్ మాస్టర్స్, ఒక అంటే వెల్ ట్రైన్డ్ మాస్టర్స్ని మేము అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి అక్కడ వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించాం. ఇప్పుడు టైం టేకింగ్ అన్నారు కదా మేడం, టైం టేకింగ్ అంటే వాళ్ళు కూడా చాలా షార్పే మేడం. ఇప్పుడు పని లేక వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించలేక వాళ్ళు అలా నిలిచిపోయారు కానీ మేడం. అంటే ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తికి, ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఆ ట్రైనింగ్ ఇచ్చుకోవడం, మళ్ళీ వాళ్ళందరినీ కోపం చేసుకోవడం, ఇంత చాలా టైం టేకింగ్ కదా. రిస్క్ చేశారు చాలా. యాక్చువల్గా ఏంటంటే మేడం, మేము చేసే పని మంచిగా ఉండాలని కోరుకుంటాం మేడం. లేట్ అయినా కానీ ఇప్పుడు మనం ఒక కాజ్ తీసుకొచ్చాం బయట, ఫాస్ట్ గా చేసేయాలి, ఫాస్ట్ గా డబ్బులు సంపాదించాలి లేదు. మనం చేసే పని సొసైటీకి ఉపయోగపడాలి, అట్ ద సేమ్ టైం మనకు ఉపయోగపడాలి, అందరికి ఉపయోగపడాలి, అందరికి మంచి జరగాలి మేడం. ఇప్పుడు మా స్వార్థం ఒకటైతే మేము జాబులు చేసుకుంటాం మేడం. కరెక్ట్. మేమేంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌గా మనం ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఉన్న వాళ్ళకు జాబ్ ఇవ్వడమే ఉంది మేడం, నథింగ్. లేని వాళ్ళకి క్రియేట్ చేయడమే కదా మేడం, అదే కదా మేడం ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే. ఆ విధంగా వాళ్ళు కూడా మాకు బాగా రెస్పాండ్ అయ్యారు మేడం, వచ్చి ఇంట్రెస్ట్గా నేర్చుకోవడము,
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్వరగా నేర్చుకోవడము, త్వరగా రికవర్ అయ్యి ఇన్ని రోజులు చేస్తే అన్న వాళ్ళకు లాస్ అయిపోతాము, త్వరగా నేర్చుకుందాము అని ఇంటెన్షన్. లాక్డౌన్లో వాళ్ళు మ్యామ్ నైట్ 9 వరకు వర్క్ చేసేవాళ్ళు మ్యామ్. చేశారు. మార్నింగ్ 9 to ఈవినింగ్ 9 వరకు వర్క్ చేసేవాళ్ళు. అసలు ఎలా అంటే అసలు వాళ్ళు కూడా కమిట్మెంట్తో, అంటే మనం ఏదైతే ప్యూర్గా చేస్తాం మ్యామ్, అవతల సైడ్ నుంచి కూడా అదే రియాక్షన్ ఉంటుంది. కరెక్ట్. సో వాళ్ళు అంతా జెన్యూన్గా చేయడం, రాత్రి అంటే ఫుడ్ కూడా లేకుండా వాళ్ళకి 9 గంటలకు ఇంటికి వెళ్ళడం. మామూలుగా ఏంటంటే తాడిపత్రిలో 7కి 8కి వెళ్తే వెళ్ళిపోతారు. క్లోజ్ అయిపోతాయి. లేదు డెలివరీ ఇవ్వాలి. మాకేంటంటే మా అప్పుడు ఫుల్ ప్రెజర్స్ అనమాట. హాస్పిటల్స్లో వాళ్ళు లారీస్ వేసుకొని లోడింగ్, సార్ ప్లీజ్ సార్ అర్జెంట్. అక్కడ కూడా నీడ్ మేడం, చాలా మంది రోగులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకు ట్రీట్మెంట్ చేయలే డాక్టర్స్, వీళ్ళకి ఇవంతా. అది కూడా మంచి వాళ్ళకు మన హెల్పే కావాలనుకున్నాం మేడం. మేము మార్జిన్స్ కూడా పెట్టుకోకుండా హెల్పే చేద్దాం అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఉంటాం పోతాం కూడా తెలియదు మేడం. కోవిడ్ సిచ్యువేషన్లో మనం కూడా ఉంటామో లేదు తెలియదు మేడం. మాకు ఇంకోటి ఏంటంటే మేడం, డెడ్ బాడీ కిట్స్ చేయమన్నాం మేము చేయనన్నాం. ఎందుకంటే మాకు అక్కడ మా ఎథిక్స్ ఒప్పుకోలేదు మ్యామ్. ఇప్పుడు పీపీ కిట్స్ అనేది ప్రొటెక్షన్, నీకు రాకుండా ఉండడానికి. మాకు ఆల్మోస్ట్ ఒక 50,000 డెడ్ బాడీ కిట్స్ వచ్చారు మ్యామ్ ఆర్డర్. ఇంకోటి ది బెస్ట్ రేట్ ఇస్తా అన్నారు. మేము చెయ్యం సార్, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ నేను పోవాలని కోరుకోవాలి. అయ్యో. సో నేను అంటే ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వాలని కోరుకోవాలి. అంత మరీ అంత సెంటిమెంట్గా ఆలోచించకండి, ఎందుకంటే అది కూడా అవసరం కదా పాపం. మ్యామ్ మేము అసలు అంటే అంత మా ఒప్పుకోలేదు మ్యామ్. మేము మా ఇందరూ నేను డిస్కస్ చేసుకుని వద్దు, అసలు ఇద్దరు ఒకే ఒపీనియన్, వద్దు చేయకూడదు. అయ్యో. పీపీ కిట్స్ అనేది మనం ఏంటంటే ఒక ప్రొటెక్షన్ కోసం, వాళ్ళకి సేఫ్టీ కోసం చేస్తున్నాం. కరెక్టే. సో అంతేగాని మన ఎథిక్స్ చంపుకొని మనం చేయకూడదు అంటే మేము అలా ఒక రూల్స్. నేను దానికి మించి నా పాయింట్ ఏముందంటే, ఇప్పుడు శ్మశానానికి వెళ్తే కట్టెలు అవసరమే, అవును, దానికి కావాల్సిన ఆయిల్ అవసరమే, అగ్గిపుల్ల అవసరమే, గంధపు చెక్కలు అవసరమే. బట్ కానీ దాన్ని సప్లై చేయను అని అంటే అది అక్కడ అవసరం అంటాను నేను. ప్లీజ్ డోంట్ థింక్ ఇన్ దట్ వే. అది కూడా అవసరమే అంటున్నాను నేను. ఎందుకు ఒప్పుకోలేదు మ్యామ్ అది. బట్ కానీ నేనేమంటున్నానంటే కమింగ్ ఫ్యూచర్లోనే చేయమంటున్నాను. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే మనిషి పుట్టుక చావు ఎవరు తప్పించలేరు. టూ ప్రాక్టికల్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోయినా అట్లీస్ట్ అవసరం, మనిషి అన్న వాడికి అవసరం అన్న పాయింట్లో చేయమంటున్నాను. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ మోరోవర్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎక్స్పాండ్ చేసే అవకాశం లేదండి? హైదరాబాద్లో ఉన్నాయి మ్యామ్. మాకు వేర్ హౌస్ వచ్చేసి దిల్షునార్లో ఉంది. మా వేర్ హౌస్ కమ్ ఆఫీస్కి అంతా మాకు సిఆర్ఎం మొత్తం మేము దిల్షునార్ నుంచి చేస్తాం అనమాట. స్టాఫ్ ఉన్నారు ఇక్కడ కూడా మాకు 15 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు మ్యామ్ ఇక్కడ. యాక్చువల్గా కోవిడ్కి బిఫోర్ మ్యామ్ మాకు వీ యూస్ టు హ్యావ్ 14 అవుట్లెట్స్ జగిత్యాల్లో, బెంగళూరులో, కర్నూలులో. సో చెప్తున్నా కదా మ్యామ్, మొత్తం కొలాప్స్, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. అలాంటి టైంలో మళ్ళీ పీపీ కిట్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాం మ్యామ్ మేము. సో అలా బౌన్స్ బ్యాక్ బయటకి ఎక్స్పోర్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మ్యామ్ B2B మ్యామ్. అంటే మొన్న మేము 2019 వరకు ఏంటంటే మా ఇంటెన్షన్ అంతా రీటైల్ ఫోకస్ చేయాలి, అవుట్లెట్స్, బ్రాండ్స్ అవుట్లెట్స్ పెంచుకోవాలి అని ఉండేది మ్యామ్. తర్వాత అర్థమైంది ఏంటంటే లేదు, మనం వాల్యూమ్ ఎక్కువ ఎక్స్ప్లోర్ కావాలి మనం బయట కంట్రీస్కి అక్కడ ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే మ్యామ్ ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలంటే మేము ఇస్తాం మ్యామ్. మా ఫ్రాంచైజీ మోడల్ ఏంటంటే కస్టమైజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మీకు కస్టమైజేషన్ చాలా తక్కువ ఉంది మ్యామ్. ఇప్పుడు ఇట్స్ ఎ మోనోపోలీ బిజినెస్. అంటే మేము సక్సెస్ అవ్వడానికి ఒక రీజన్ కూడా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీకు ఇండియన్ జెర్సీస్ కావాలి, ఒక 100 పీసెస్ కావాలి మ్యామ్, విత్ యువర్ నేమ్ నెంబర్ ప్రింటింగ్. ఒక 10-20 కలెక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే ఒక 10-20 టీమ్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఇండివిజువల్గా నేమ్ నెంబర్ ఇవ్వాలి. ఎక్కడ చేస్తారో తెలియదు, గూగుల్ చేస్తారు. మీకు ఏంటంటే థర్డ్ పార్టీ వెంటర్ దొరుకుతాడు. సో అతను సర్వీస్ ఇవ్వలేడు. కరెక్ట్. మేము సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఒక పీస్ అయినా కూడా మేము శాంపుల్ చేయిస్తాం మ్యామ్. అది ఒక ట్రేడర్ అనేవాడు చేయలేడు. సో ఆ సర్వీస్ అనేది మేము ఆ గ్యాప్ని ఫిల్అప్ చేసి అందుకు మేము ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం మ్యామ్. ఇప్పుడు బయట కంట్రీస్లో కూడా ఉంది మేడం ఈ ప్రాబ్లం ఉంది. కస్టమైజ్ అనేది కొంచెం ప్రాబ్లమే ఉంది అనమాట బయట కూడా. ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది మ్యామ్. అక్కడ వాళ్ళకి స్టాఫ్కి దగ్గర మన హైదరాబాద్లోనే ఒక 300 ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. వాళ్ళకి యూనిఫామ్స్ కావాలి, ఎక్కడ పోతారు? కరెక్ట్. సో అలా అంటే చిన్న ఆర్డర్స్ని ఇప్పుడు సపోజ్ ల్యాక్స్లో కావాలంటే గవర్నమెంట్ టెండర్స్ పడతాయి మ్యామ్. అంటే ఒకవేళ 1,50,000 పీసెస్ అవి కూడా చేసాం మేము. గవర్నమెంట్ ఆర్డర్స్ కానివ్వండి. మేము ఏంటంటే ఇప్పుడు మన ఫ్యాక్టరీలో ఏదైనా ఎక్సెస్ వర్క్ అయితే బయట కూడా మనం చేపిస్తాం మ్యామ్. రిసోర్సెస్ ఇస్తాం. ఇప్పుడు పెద్ద బ్రాండ్స్కి ఉన్నాయి. ఇప్పుడు పెద్ద బ్రాండ్స్కి వాళ్ళకి సొంత మ్యానుఫ్యాక్చరింగ్ ఉండవు మ్యామ్. వాళ్ళు ఏంటంటే జస్ట్ వాళ్ళు ప్రోడక్ట్ ఇది బ్రాండ్ వేసుకుంటారు. జాకీ ఉంది మేడం. ఇప్పుడు జాకీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. బెంగళూరులో అట్లా ప్లాంట్లు ఉంటాయి. అట్లా కొన్ని పెట్టుకొని వాళ్ళు థర్డ్ పార్టీకి ఇచ్చి చేపిస్తారు. అవును, ఎక్కడో ఎందుకు. ఇప్పుడు మీరు ఏసీలు ఫ్రిడ్జ్లు తీసుకున్నా కూడా మొత్తం అసెంబ్లింగ్ అంతా అయినా వీళ్ళు బ్రాండ్ వేసుకుంటారు. అందరూ అనుకుంటారు ఒరిజినల్ ప్రోడక్ట్ కంపెనీ నుంచి వస్తుంది అనుకుంటారు. నో, చాలా మందికి తెలియదు ఈ విషయం. అవును మేడం. మ్యామ్ టెక్స్టైల్స్లో మ్యానుఫ్యాక్చరింగ్లో మ్యామ్ ఓన్లీ 3 కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మ్యామ్. కంబోడియా,
బంగ్లాదేశ్ అండ్ ఇండియా. మాస్ ప్రొడక్షన్ అంటే వాల్యూమ్ ఎక్కువ కావాలంటే ఇండియా మ్యామ్. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా నేను ఒకటే చెప్తానుకున్నాను మ్యామ్, ఏంటంటే ఇండియాలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి మ్యామ్. అందరూ బయట కంట్రీస్కి వెళ్తున్నారు, యూఎస్కి వెళ్తున్నారు, కానీ ఇప్పుడు అక్కడ ఏం లేవు మ్యామ్. ఒక్కొక్కరు 5 lakhs సంపాదిస్తారు, 3 lakhs వాళ్ళకి ఎక్స్పెండిచర్స్ పోతుంది. ఏదో వాళ్ళు ఏంటంటే 2 lakhs సంపాదిస్తారు. ఇక్కడ మన ఇండియాలో ఉండి యూ కెన్ డూ మిరాకిల్స్. ఎందుకంటే 140 crores ఉన్న పాపులేషన్ మ్యామ్. ఒక చిన్న థాట్ మ్యామ్ మాకు ఏంటంటే చిన్నగా యూనిఫామ్ చేద్దామని ఒక 6 మిషన్లు పెట్టి మేము ఈరోజు ఇంత దూరం వచ్చామంటే టెక్నాలజీ లేని టైంలో యూత్ అనేది మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక చిన్న వీడియో పెడితే చాలు మ్యామ్, వైరల్ అయిపోతున్నాయి వీడియోస్. చిన్న బిజినెస్ ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో దీంట్లో ఇంత రిసోర్సెస్ లేవు. ఇప్పుడు షాపింగ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ఏమైనా ప్రోడక్ట్ గురించి ఎంక్వైరీ చేయాలంటే ఒకప్పుడు గూగుల్ చేసేవాళ్ళు, ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారు. ఒక ప్రోడక్ట్ గురించి మీకు ఏమైనా డీప్ డిస్క్రిప్షన్ ఏమైనా కావాలంటే యూట్యూబ్. మేము కూడా యూట్యూబ్ నుంచి ట్రైన్ అయినాం మేడం. మా కటింగ్ ఇవేం తెలియదు మాకు. టీ-షర్ట్ కటింగ్ ఎలా తెలియదు, ట్రాక్ ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలో తెలియదు, గురువు ఎవరు లేరు. అంటే మీద ఐటీ ఫీల్డ్ కదా మేడం అది. యూట్యూబ్లో చూడడము, ఆ కొలతలను చూసుకోవడము, ప్రాక్టీస్ చేయడం, అంతే నేర్చేసుకున్నాం. చాలా అంటే సీరియస్ మ్యామ్. అప్పట్లో ఉండే టెక్నాలజీని మేము కరెక్ట్గా వాడాం మ్యామ్. ఇప్పుడు మాకు ఆర్డర్స్ వెళ్ళాలి, ఎలా రావాలో తెలియదు. సో హౌ టు డూ మార్కెటింగ్. సో వాళ్ళు జెస్డైల్లో మీరు పెట్టండి, ఇండియన్ మార్ట్లో పెట్టండి. సో అలా గైడెన్స్ టైం బట్టి ఉంటుంది. మీకు ప్రతిదీ నేర్చుకుని తెలుసుకుని ఎక్స్పీరియన్స్ అయ్యి అందులో నాలెడ్జ్ గెయిన్ చేసి డెప్త్కి వెళ్ళి దెబ్బలు తగిలి బుక్ రాయొచ్చు అది ఎలా చేయొచ్చు అని. బట్ ఇప్పుడు అవసరం లేదు మ్యామ్, జస్ట్ ఇప్పుడు ఈజీ మేడం, చాలా యాక్సెస్ ఈజీగా ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీతో త్వరగా నేర్చుకోవచ్చు. మాకు టైం పట్టింది మేడం. కరెక్ట్. ఇప్పుడున్న యూత్కి చాలా ఈజీగా గ్రాప్ చేయొచ్చు మేడం టెక్నాలజీని. కరెక్ట్. మీరు ఏమనుకోకపోతే నాది ఒక క్వశ్చన్. జనరల్గా స్కూల్ యూనిఫామ్స్ అంటే సప్లై చేసే వెండర్స్ ఎలా ఉంటారంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఎవరు, స్టిచ్చింగ్ సరిగా ఉండదు, ఫిట్టింగ్ అస్సలు బాగుండదు, క్వాలిటీ చెప్పొద్దు, నమస్కారం. సో ఏమనుకోదు. నేను ఫేస్ చేశాను ప్రతి సంవత్సరం వాడిది ఆ వెంట దగ్గరికి వెళ్ళడం, అరే నాయన ఏంట్రా ఫిట్టింగ్ ఏంట్రా నాయన, ఎందుకు ఇలాగా, ఒక్కొక్క సైజ్ ఒక్కొక్కలా ఉంటుంది, మరి ఉంటే డబ్బాల్లాగా లేదంటే బాగా టైట్గా. అండ్ మోరోవర్ వాళ్ళది దాన్ని ఏమంటారు, స్పోర్ట్స్ డ్రెస్ సపరేట్గా ఉంటుంది వాళ్ళది. ఇక దానికి వాడే మెటీరియల్ ఎలా ఉంటుందంటే చెప్పడానికి వీలు కాదు. మీరు అలాగే ఇస్తున్నారా? సో మిమ్మల్ని నమ్మి స్కూల్ యూనిఫామ్స్ ఖచ్చితంగా క్వాలిటీ యూనిఫామ్స్ మీరు సప్లై చేస్తారు. ఏంటంటే మ్యామ్ 90% రిపీటెడ్ బిజినెస్ మ్యామ్. ఇంకోటి మేడం, మీరు చెప్పినవన్నీ మార్కెట్లో ఉన్నాయి. దీనికి మేము సొల్యూషన్ ఎతికాం మేడం. మేము ఏం చేస్తామంటే మేడం, స్కూల్కి ఇచ్చేటప్పుడు ఒక సైజ్ సెట్ ఇస్తాం. మాకు 20 days 10 days టైం తీసుకోండి సార్. మీరు ప్రతి క్లాస్కి వెళ్ళి సైజ్ సెట్ పిల్లలకి వేయండి, వాళ్ళ పేరెంట్స్తో చూపించండి, వాళ్ళకి నచ్చిన సైజే అందులో రాయండి. అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా మేడం, మీకు ప్రాబ్లం ఉండదు, మాకు ప్రాబ్లం ఉండదు. సేమ్ సైజ్ స్టిచ్ చేసి ఇస్తాం మేడం. ఫ్యాబ్రిక్ కూడా ముందే ఇచ్చేస్తాం, ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తాం, క్వాలిటీస్ ఇచ్చేస్తాం. మీకు ఏ క్వాలిటీ కావాలో కోరుకోండి, ఇందులో అదే ఫ్యాబ్రిక్ శాంపుల్ చేసి పెడతాం. అక్కడ చెక్ చేసుకోండి, సైజ్ వేసుకోండి, పిల్లలకి వేసుకొని చూసుకోండి, అదే సైజ్ ఇస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ మేడం దీనికి. కానీ ఇంతకు ముందున్న క్వాలిటీ అవును మేడం మెటీరియల్లో ఇప్పుడు రావట్లేదండి. డ్యూరబిలిటీ తగ్గిపోయింది అండ్ ఆ క్వాలిటీ రావట్లేదు. సో మీరేమనుకుంటున్నారు, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్? అంటే ఇక్కడ మేడం క్వాలిటీ తగ్గలేదు మేడం. యాక్చువల్లీ ఏమైపోయిందంటే మేడం, మార్కెట్లో ఏమైపోతుందంటే ఈ ప్రైస్ వేరియేషన్స్ మేడం. ఇప్పుడు అంటే హై ప్రైస్ పెడితే కానీ క్వాలిటీ దొరకట్లేదు. ఇచ్చే వెండరు మార్జిన్ ఎక్కువ తీసుకోవాలనుకున్నాను మేడం, క్వాలిటీ తగ్గిపోతుంది. ఒక కరెక్ట్ పర్ఫెక్ట్ మార్జిన్ పెట్టుకోవాలి. నేను వెండర్స్కు చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం స్కూల్ వాళ్ళకి చెప్తున్నాను అనమాట. మరి మా స్కూల్ వాళ్ళు కూడా తక్కువ రేంజ్ కాకోకుండా మీడియం సెగ్మెంట్, అంటే ఆ స్కూల్ తగ్గట్టు, ఆ స్కూల్ బడ్జెట్ స్కూల్ ఉంటాయి మేడం, ఆ స్కూల్ ఫీజు అయితే కలెక్ట్ చేస్తుంది, దానికి తగ్గట్టుగా వాళ్ళ కర్కులర్ ఆ డిజైన్ పెట్టుకోవాలి మేడం, ఈ రేంజ్లో మాకు అని చెప్తే ఈ వెండరు స్కూల్ ఇద్దరు కూడా ఓకే అయితే మేడం మంచి ప్రోడక్ట్ బయటకు వస్తుంది మేడం. ఇప్పుడు నాకు ఎక్కువ మిగిలాలని చెప్పి నేను, వాళ్ళకి ఎక్కువ మిగిలని వాళ్ళు చెప్తే లాస్ట్ వీక్ అయ్యేది ప్రోడక్టే మేడం. కరెక్ట్, అంతే కదా మేడం. కరెక్ట్. అల్టిమేట్లీ ఏమంటారు, వస్తువు కొనుక్కునేవాడు ఎక్కువ మిగిలించుకోవాలి, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మ్యామ్ లిమిటెడ్ బిజినెస్ మ్యామ్. ఇప్పుడు మాకు ఫర్ ఎగ్జాంపుల్ మేము మా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వచ్చేసి 5,000 pieces per day. ఇప్పుడు బయట మార్కెట్ ఏమైపోతుందంటే మ్యామ్, వాళ్ళు ఒక ఇంత సప్లై చేయగలరు అనుకోండి, అంతకంటే ఎక్సెస్ ఆర్డర్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అయిపోతారు. ఇంకోటి మెయిన్గా ఏంటంటే మ్యామ్, ఈ స్కూల్ యూనిఫామ్స్లో సర్వీస్ మ్యామ్
ది వర్స్ట్ సర్వీస్. వాళ్ళు ఆర్డర్ కమిట్ అవుతారు. ఆయన బాబు అది చెప్పదు, మీరు ఆర్డర్ కమిట్ అవుతారు, సైజెస్ రాలేదండి అంటారు, ఇలాగో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. మీరు యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదని స్కూల్లో అడుగుతారు, ఇంకా రాలేదని మేము చెప్తాం. మామూలు కాదా ఉండదా గొడవ. కానీ మేము ఏంటంటే మ్యామ్ లిమిటెడ్ స్కూల్ చేస్తాం మ్యామ్. మేము మాకు ఏంటంటే ఇప్పుడు ఓవర్ కాల్స్ వస్తాయి కొన్నిసార్లు, సార్ మేము చేయలేమని ఓపెన్గా చెప్పేస్తాం. అలా మేము వదిలేసిన బిజినెస్ దగ్గర ఒక 100-150 స్కూల్స్ ఉంటాయి మ్యామ్ ఎవ్రీ ఇయర్. కానీ దాన్ని అంటే మీ బిజినెస్ని ఎక్స్పాన్షన్ ఎందుకు చేయకూడదు అనేది నా ఉద్దేశం. అది ఎందుకు అలా వదిలేసుకోవడం? ఇప్పుడు ఉన్నాం మేడం, ఆ ప్లాన్లో ఎక్స్పాన్షన్ ప్లాన్లోనే ఉన్నాము. బట్ ఏంటంటే మేడం మాకు మేనేజ్మెంట్ అనేది ఎక్స్పాండ్ అయ్యే కొద్ది ఏమవుతుంది మేడం, మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా మేడం. అది ఏమైనా ప్రాపర్గా దెబ్బతింటుంది, మేము ఎంత చూసుకోగలుగుతాము అని చెప్పి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం మేడం, మాలాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా వస్తే అడాప్ట్ చేసుకొని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు ఒక ఎంటర్ప్రెనర్గా ఇంట్రడ్యూస్ అవుతారు, మన సపోర్ట్ ఉంటుంది. అంటే మేము ఎక్కడైనా తీసుకోవాలనుకోవట్లేదు మేడం, మాలాంటి టీంలు మాలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు వస్తే కింద ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాం మేడం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక పెద్ద బ్రాంచ్ చాలా మంది మేడం, ఇప్పుడు మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు వాళ్ళు ఇంకా చుట్టుపక్కల విలేజెస్కి మీరు ఎక్స్పాండ్ కాండి అంటే సజెషన్ చేయడం అనమాట. ఎక్స్పాండ్ కానీ అంటే పెడతాం మేడం, ప్లాంట్ పెడతాం. అక్కడ మేనేజ్మెంట్ ఎట్లా, ఇప్పుడు నేను నేనేం చూసుకోగలుగుతాను. అక్కడ నాలాంటి థాట్స్ ఉండే ఇంకో పర్సన్ ఎవరన్నా వచ్చినా అనుకో మేడం, ఒక ప్లాంట్ రెడీ చేసి ఇస్తాం. వర్కింగ్ పార్ట్నర్స్ మేడం, వర్కింగ్ పార్ట్నర్స్. ఏదో మాకేంటంటే ఇట్స్ నాట్ లైక్ దిస్ ఈజ్ ఎ కస్టమైజ్ థింగ్ మ్యామ్. కస్టమైజ్ థింగ్లో ఏంటంటే ఖచ్చితంగా వర్కింగ్ పార్ట్నర్ కావాలి. సో అలా వర్కింగ్ పార్ట్నర్స్ ఉంటే 100% మేము ఎక్స్పాండ్ చేస్తాం మ్యామ్. వీ హ్యావ్ చూసన్ ద టఫెస్ట్ జాబ్ మ్యామ్. కరెక్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్లో టఫెస్ట్ జాబ్ చూస్ చేసుకున్నాం మ్యామ్. సో దాంట్లో ఏంటంటే కొన్ని డిసిషన్స్ అనేవి మేము తీసుకోలేము మ్యామ్. ఇప్పుడు ఎక్స్పాండ్ చేయొచ్చు మేము, ఎక్స్పాండ్ చేస్తే ఏంటంటే మాకు రిస్క్ ఎక్కువ ఉంటుంది మ్యామ్, చాలా సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు మ్యామ్. ఒకసారి బ్యాడ్ అయ్యాక మేడం, స్కూల్కి ఒకసారి బ్యాడ్ అయ్యాక మేడం, ఆ బ్యాడ్ ఇంకా అట్లే స్ప్రెడ్ అయిపోతుంది. మౌత్ పబ్లిసిటీ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అదే మేడం, అందుకే నేను యూట్యూబ్లో కొన్ని చూసానండి. ఇప్పుడు షర్ట్కి మెజర్మెంట్స్ మనం ఆ ఇన్స్ట్రుమెంట్లో కనుక మనం ఫిక్స్ చేస్తే ఆ ఇన్స్ట్రుమెంటే కట్ చేసి పెడుతుంది. సో విచ్ ఇస్ రియల్లీ సో కాస్ట్లీ. మా దగ్గర కూడా అవే మిషన్స్ ఉన్నాయా? అవే మిషన్స్ ఉన్నాయి. ఐ థాట్ మీరు మనుషులు కట్ చేసి పెడుతున్నారేమో. సో మాన్యువల్. ఇప్పుడు ఏంటంటే మ్యామ్, ఇప్పుడు మాకున్న అడ్వాంటేజ్ అది మ్యామ్. ఎందుకు మేము ఇంత 10 years గార్మెంట్స్ ఫీల్డ్లో మ్యామ్, ఎవ్రీ 3 yearsకి డిజాస్టర్స్. ఎందుకంటే హై రిస్క్ ఉంటుంది, ప్రోడక్ట్ని కంట్రోల్ చేయలేరు, ఆర్డర్స్ని కంట్రోల్ చేయలేరు, ఒకసారి వర్క్ ఉండదు. మేము ఏం చేసామంటే మ్యామ్, టెక్నాలజీని ఇన్వాల్వ్ చేసాం దీంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాడ్ క్యామ్ ఉంది మ్యామ్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆటోమేటిక్ కట్ అవుతుంది, ఆటోమేటిక్ కదా మ్యామ్. ఫ్యాబ్రిక్ అనేది ఏంటంటే క్యాడ్ క్యామ్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ క్యాడ్ క్యామ్లో ఏంటంటే నువ్వు ఆటోమేటిక్గా సైజెస్ ఇచ్చేసామనుకోండి, రేషియో ఇచ్చేసామనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ అంటే మనం కటింగ్ టేబుల్ సైజ్ ఇచ్చామనుకోండి, ఒక మీకు డ్రా చేసి ఇచ్చేస్తుంది ఒకటి. అవును. ఇప్పుడు చేసే సాఫ్ట్వేర్ ఐ మీన్ ఆ టెక్నాలజీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మీ దగ్గర. ఎక్విప్మెంట్ని నేనే చేస్తాను. క్యాడ్ క్యామ్, ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్, నాకు మెయిన్ సబ్జెక్ట్ క్యాడ్ క్యామ్. సో మేము అది ప్రింట్ తీస్తాం, ఆ ప్రింట్ పేపర్ పెట్టి సో లేజర్ మిషన్ వస్తుంది, ఆ లేజర్ మిషన్ అనేది కట్ చేస్తుంది. కానీ లేజర్ మిషన్ అవసరం లేదు మ్యామ్, దానికి 1 crore 2 crores కావాలి. ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఉన్నారు మేడం మా దగ్గర. ఇప్పుడు నిఫ్ట్లో కంప్లీట్ చేసుకుంటారు మేడం కోర్సులు. అవును, మా దగ్గర ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు చాలా మంది మా దగ్గర ఇంటర్న్షిప్ చేశారు మ్యామ్. ఒక 2-3 యాక్టర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా మన దగ్గర ఇంటర్న్షిప్ చేశారు. మేమే వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తాం మేడం, కంపెనీ సర్టిఫికేషన్ ఇస్తాము, ట్రైన్ చేస్తాము. ఫ్యాషన్ డిజైనర్లు కూడా మాకు కంపెనీస్ చేస్తారు మేడం. కొన్ని మూవీస్ కూడా మేము కాస్ట్యూమ్ సప్లై చేసాం మ్యామ్, కస్టమైజ్లో. ఇప్పుడు మూవీ సాంగ్స్ అలా ఉంటాయి కదా. ఇప్పుడు హుసేన్ షా కిరణ్ గారు అని చెప్పేసి మీకు మీరే మాకు మేమే అని ఒక మూవీ తీశారు. దాంట్లో ఫ్యాషన్ పార్ట్నర్గా మా కంపెనీ పేరు ఉంటుంది మ్యామ్. సో అలా కొన్ని చిన్న మూవీస్కి, ఇప్పుడు ప్రెసెంట్ షార్ట్ ఫిల్మ్స్కి కస్టమైజేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ఉందనుకోండి, ఒక 500 సేమ్ డ్రెస్ కావాలి. డిఫరెంట్ సినిమాలకి ఎంత మొత్తం అందరికి ఒకే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలి కదా. కొన్ని మాకు తెలియదు మ్యామ్. ఓహో ఇది మనం ఇక్కడ చేసాం. పెద్ద అంతెందుకు మేము రీసెంట్గా అంటే ఒక 3 years బ్యాక్ మేము ఒక టీషర్ట్స్ చేసాం, ఫైర్ బర్న్ అని చెప్పేసి. ఆ క్వాలిటీ టీషర్ట్ని పవన్ కళ్యాణ్ గారు ఇలా చూపించారు. ఆ విజువల్స్ కూడా మీకు ఇస్తాను, ఫొటోస్ కూడా. పవన్ కళ్యాణ్ గారు చూసి పర్సనల్గా ఇంటికి తీసుకెళ్ళారు టీషర్ట్. నేను ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు వేసుకుంటా అని చెప్పేసి. మా అదృష్టం ఏంటంటే దాంట్లో మా కంపెనీ లేబుల్ కూడా ఉంది. మేము దాన్ని కూడా ప్రమోట్ చేసుకోలేదు మ్యామ్. ఆయన మీరు ఎక్కడ ప్రమోట్ ఎక్కడ మీరు చేసుకోలేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు. I know that's so nice అండి, so happy to know that really. ఏమైనప్పటికీ నాకు ఒకటి మాత్రం బాగా అంటే నా లైఫ్లో అయినా బయట సొసైటీలో మీలాంటి వాళ్ళని చూసినప్పుడైనా కష్టే ఫలే. దట్ ఈస్ ఓన్లీ దట్. దానికి షార్ట్ కట్స్ లేవు. షార్ట్ కట్స్ ఉంటే షార్ట్ కట్స్లో పోతాం. ఎంత ఫాస్ట్ ఉంటుందో అంత అవుట్ గోయింగ్ అంతే ఫాస్ట్ ఉంటుంది మేడం. ట్రూ మ్యామ్. ఒక బ్యాంబో ట్రీకి ఫస్ట్ రూట్స్ పెరుగుతాయి మ్యామ్.
తర్వాత చెట్టు టకటకటని పెరుగుతుంది. సో వీఆర్ బ్యాంబో ట్రీస్ మ్యామ్. ట్రూ, ఐ అండర్స్టాండ్. సో గ్రౌండ్ వర్క్ మాకు ఒక 5-6 ఇయర్స్ పట్టింది మ్యామ్. అంటే మేము ఇట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని. సో మాకు ఏంటంటే ఇప్పుడు ఎంత పెద్ద టఫ్ సిచ్యువేషన్ వచ్చినా కూడా వీ కెన్ హ్యాండిల్ ఇట్. రైట్, బట్ ప్రజెంట్ యూత్కి అలా అయితే లేదు మ్యామ్. కరెక్ట్. యాజ్ ఎ మీడియా పర్సన్, యాజ్ ఎ విమెన్, నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు నమ్మరు, మాకు బ్లౌజులు అసలు చాలా భయంకరంగా ఉన్నాయి. బయట ఎక్కడ చూసినా స్కిల్ ఉన్న లేబర్ కనిపించట్లేదు. ఆ ప్రాపర్ ఫిట్టింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్కడో. నాకు 20 ఏళ్ల క్రితం నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఒక టైలర్ ఉన్నారు దిల్షునర్లో, రూపాలి అని, ఓకే కిరణ్ ఆయన పేరు, ఓకే మన కొనర్ థియేటర్ లేన్లో ఉంటారు. ఓకే ఇప్పటికీ నేను అక్కడికే వెళ్ళాలి. బయట ఎక్కడ నిచ్చానా షోల్డర్, ఇప్పుడు ఒక్కొక్క పర్సనాలిటీ, ఇప్పుడు ఆయనది ఒక పర్సనాలిటీ, మీది ఒక పర్సనాలిటీ, మన స్ట్రక్చర్స్ వేరు, మన బోన్ స్ట్రక్చర్ వేరు, రకరకాలుగా ఉంటుంది. సో నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఇలా అంటే నా షోల్డర్ పట్టేస్తాయి బయట ఎవరైనా బ్లౌజెస్ కుడితే. మీరు నమ్మరు, మీరు అంత పర్ఫెక్ట్ బ్లౌజెస్ మీరు ఎందుకు స్టిచ్ పెట్టుకోకూడదు అంటే మ్యామ్. ఇప్పుడు ఏంటంటే మ్యామ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా డౌట్ అంతే, అంతకుమించి ఇప్పుడు అంటే అందులో పెద్ద మార్జిన్ ఉండదా ఏంటి? ఒక రెస్టారెంట్ ఉంది మ్యామ్. ఒక రెస్టారెంట్ దే ఆర్ సెల్లింగ్ ఒక టిఫిన్స్ ఉంది అనుకోండి. టిఫిన్స్ అమ్మేవాడిని నువ్వు బిర్యానీ ఎందుకు పెట్టద్దు, నువ్వు ఫాస్ట్ ఫుడ్ ఎందుకు పెట్టద్దు అంటున్నాను. వాడుకుండేవి అంటే వాడుకుండే మార్కెట్, వాడుకుండే కస్టమర్స్ వాడుకుంటారు. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అదే చెప్తున్నా మ్యామ్, కస్టమైజేషన్లో చాలా పెద్ద మార్కెట్ మ్యామ్ ఇది. ఒకవేళ మేము ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటే మేడం ఇవన్నీ చేయొచ్చు మేడం, ఎక్స్పాండ్ అయితే ఇప్పటిదాకా కస్టమైజేషన్లో మ్యామ్ ఎవ్వరు లేరు మ్యామ్. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు పెట్టడం, వాళ్ళు సర్వే అవుతున్నారు. బట్ పెద్దగా ఎక్స్ప్లోర్ చేసే ఇంకోటి మేడం, ఈ ఫీల్డ్లోకి ఎలాంటి వాళ్ళు వస్తారు మేడం? బేసిక్గా టైలర్స్, నువ్వు ఒక గార్మెంట్స్ ఇండస్ట్రీలో పనిచేసింటావు, నీకు థాట్ వచ్చి బయటకు వచ్చి బిజినెస్ పెడతావు, అంటే టెక్నికల్ స్కిల్స్ ఉండవు. చదువుకున్న వాళ్ళు ఎందుకు చేయకూడదు మేడం? ఈ టైలర్ వృత్తి అనేది తప్పేం కాదు కదా. అబ్సల్యూట్లీ, కష్టపడి చేసే పని ఏది. మన యూత్ ఏంటంటే నామోస్కి ఫీల్ అవుతారు అనమాట. అరే నేను బీటెక్ చేశాను, నేను ఎంటెక్ చేశాను, నేను టైలర్గా ఎందుకు చేయాలా? మేము చెప్తే నమ్మరు మేడం. ఇప్పుడు కూడా మేము స్కూల్కి వెళ్తే మేము పిల్లల కాళ్ళు తీసుకొని ఇలా కొలతలు తీసుకుంటాం ఇప్పటికి కూడా. టైలర్ అంటారు మమ్మల్ని, టైలర్స్ వచ్చారు. టైలర్ అంటే తక్కువేం కాదు కదా మేడం, అది కూడా మన హ్యూమన్ కి అది కూడా ఒక నీడే. ఇది మన బిజినెస్ అండి, మనం చేసుకోవాలంటే. అది అది మన ఆఫీస్ తుడుచుకోవడమైనా, గిన్నెలు తోముకోవడమైనా, మన ఇల్లు, అంతే కదా మన బిజినెస్. దట్స్ ఇట్. ఇక్కడ రిగ్రెటివ్ ఫీల్ కావద్దు, మనం చేసే పని మనం ఎప్పుడు గౌరవించాలా. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మ్యామ్, చాలా మంది ప్లాన్ చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా. ఇప్పుడు సపోజ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద గార్మెంట్స్ పెడుతున్నారు. వాళ్ళు ఒక దాంట్లో ఫెయిల్యూర్ అవుతున్నారు. లైక్ మార్కెటింగ్, దే డోంట్ నో హౌ టు ప్రమోట్ దేర్ ప్రోడక్ట్, దే నో హౌ టు మ్యానుఫ్యాక్చర్. ఈ రెండు వచ్చిన వాళ్ళు ఉండట్లేదు మ్యామ్, చాలా తక్కువ మంది ఈ గార్మెంట్స్ ఫీల్డ్స్. మొన్న రీసెంట్గా చూస్తే స్నిచ్ అని, సో స్నిచ్ బ్రాండ్ అనేది అది లాక్డౌన్లో వచ్చిన కంపెనీ మ్యామ్. సో హీజ్ మై ఫ్రెండ్ యాక్చువల్లీ, హిజ్ నేమ్ ఇస్ సిద్ధార్థ్. సో వీ బోత్ స్టార్టెడ్ అ జర్నీ అనమాట. 2017లో ఆయన మా హైదరాబాద్కి వచ్చి ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, బ్యాగ్ పట్టుకొని వచ్చారని చెప్పేసి. హీ కేమ్ టు మీ వచ్చి. సో ఎలా ఆయనకి మేము బిజినెస్ థాట్స్ షేర్ చేసుకొని, సో అలా ఇప్పుడు ఏంటంటే ఆయన స్నిచ్ అనేది చాలా పెద్ద కంపెనీ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే రీటైల్లో ఉన్నారు. బట్ మేమేంటంటే ఎందుకు ఎక్స్ప్లోర్ అవ్వాలంటే వీఆర్ ఇంటూ B2B, బిజినెస్ టు బిజినెస్ అనమాట. సో అందుకు ఇప్పుడు మేము ఎక్స్ప్లోర్ అవుదామని ప్లానింగ్లో ఉన్నాం మ్యామ్. ఇప్పుడు మాకు ఎవరైనా వర్కింగ్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వీ సపోర్ట్ దెమ్. మీకు కంప్లీట్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేసి ఒక బిజినెస్ కంప్లీట్గా ఇచ్చి, మేము ఇంకోటి ఏంటంటే మ్యామ్, మాకు పేరు సంపాదించుకోవాలని మ్యామ్. సో వీ స్టార్టెడ్ ఎ కంపెనీ, మాకు డబ్బులు సంపాదించుకోవడం లేదు మ్యామ్, పేరు సంపాదించుకోవాలి. ఎవరైతే నిజంగా మాకు వాళ్ళు హోల్ హార్టెడ్గా అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం మ్యామ్. ఇంకోటి వాళ్ళకి మేము ప్రాఫిట్ చూపిస్తాం. మా ఈ 10 years ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి 11th year నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతారు. సో దట్ ఐ కెన్ గ్యారంటీ. ఇవాళ పొద్దున్నే నాకు ఒక ఆయన అసలు పెద్ద రైటర్ ఒకటి సేయింగ్ పంపించారు. మీరు అన్నారు ఇప్పుడు నాకు డబ్బు సంపాదించడం కదండి, పేరు సంపాదించాలి అని. ఐల్ షో యూ. ఇవాళ పొద్దున్నే 6:30కి పంపించారని. దట్స్ నైస్ యాక్చువల్లీ. మనంతా ఒకే కేటగిరీలో ఉన్నామే అనిపించింది. ఐల్ షో యూ. అంటే డీప్గా ఆలోచిస్తే అట్లే అదే ఆలోచిస్తారు మేడం. మనీ కావాలి బతకడానికి. కరెక్ట్. ఎక్కువ మనీ అయినా కానీ ఇబ్బంది మేడం. అధములు సంపదను మాత్రమే కోరుకుంటారు, మధ్యములు సంపదతో పాటు గౌరవాన్ని కూడా కోరుకుంటారు, ఉత్తములు గౌరవాన్ని పేరుని మాత్రమే కోరుకుంటారు. సో నేను ఇది ఎందుకు చెప్పానంటే, యంగ్స్టర్స్లో ఈరోజు డబ్బు సంపాదించేద్దాం ఈజీ వేలో, నాకు ఈ కార్ నాకు నా ఫ్రెండ్స్లో చూపించుకోవాలి, బట్టలు నేను నా ఫ్రెండ్స్లో చూపించుకోవాలి, ఫోను, నా చెప్పులు, నా వాచ్, ఎవ్రీథింగ్, ఈవెన్ నా హెయిర్ స్టైల్తో సహా. అలా ఉన్న యంగ్స్టర్స్ ఈరోజు మీరు ఇలా ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వెరీ ఫ్యూ చూస్తామండి ఇంత కష్టపడి పైకి వచ్చి ఒక రోల్ మోడల్గా ఒకళ్ళకి మనం ఉండడం అని అంటే
ఒక 100 మందిలో ఒకళ్ళో ఇద్దరినో చూస్తుంటాం. అలాంటి మీ ఇద్దరిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరైనా ఒకవేళ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వర్కింగ్ పార్ట్నర్స్గా జాయిన్ అవ్వాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ దెమ్. నేను మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ అన్ని ప్రొవైడ్ చేయమని అడుగుతాను వాళ్ళని. యా, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ కమర్షియల్ ప్రమోషన్ అండి. ఎంతో కష్టపడి యంగ్స్టర్స్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగిన ఈ జర్నీని మీకు చూపిస్తే ఇందులో ఏ ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ అని అనిపించింది. అందుకే ఎంట్రీ చేయడం ముఖ్య ఉద్దేశం. అండ్ మోర్ ఓవర్ నిజంగానే మీకు ఏదైనా ఇందులో ఈ వ్యూవర్స్ చూసే వాళ్ళలో ఎవరికైనా మీరు నిజంగా గొప్పవాళ్ళు, ధనికులు, బిజినెస్ మెన్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళ ఏమంటారు బిజినెస్ మీకేమన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే యూ కెన్ ఆర్డర్ దెమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కొన్ని హాస్పిటల్లో డాక్టర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు పెద్ద పెద్ద కంపెనీలు ఉండొచ్చు. మీకు ఏదైనా మీ డాట్స్ని కలపగలిగే అవకాశం నాకుంటే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండి. ఎక్కువ టైం తీసుకుంటే ఏమనుకోదు. మీ కాంటాక్ట్ నెంబర్ అది ప్రొవైడ్ చేయండి సో దట్ ఐ కెన్ డూ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ. మళ్ళీ చేద్దాం మేడం ఒకరోజు, మళ్ళీ ఒకసారి మంచి ఇంటర్వ్యూ తప్పకుండా అండి, తప్పకుండా. అంటే ఇది మంచి ఇంటర్వ్యూ కాదు అట్లా కాదు మేడం, ఇంకా 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 అంటే మేడం అంటే సారీ అంటే ఇంకా బియాండ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి ట్రూ లేదు మేము మీ తాడిపత్రి వస్తాం ఖచ్చితంగా వచ్చి అక్కడ తీసుకుందాం, సరే మేడం, అక్కడ ఉన్న జనాలతో మాట్లాడదాం. ఖచ్చితంగా సో జనాలు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.